ఓకే. గిట్‌హబ్ కంప్లీట్ అయిపోయింది కదా! 2 అనేది కంప్లీట్ అయిపోయింది మనకు. సో, లైనక్స్, గిట్‌హబ్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి ఇప్పటిదాకా? సో, సైలెంట్‌గా ఉన్నారంటే ఇంకేం లేవని అర్థం అనుకుంటున్నా. ఓకే. నాకు ఒకవేళ మీకు ఇక్కడ అడగలేకపోతే పింగ్ చేయండి. హలో. యాహ్! చెప్పండి. ఇది గిట్ ప్యాకేజ్ ఇన్‌స్టాల్ కావట్లేదు. అది ఎవరు ఆనందా? అవునండి. ఆనందే. యాహ్! గిట్ ప్యాకేజ్ దేంట్లో? లైనక్స్‌లో కదా? ఓహ్! మీరు చేశారు లైనక్స్‌లో కదా? లైనక్స్‌లో ఆ! ఆహాహా! చూస్తానండి ఒకసారి. అది ఎగ్జాక్ట్ ఎర్రర్ నేను చూడలేదు మళ్ళీ. చూస్తాను. మీకు ఆన్‌లైన్‌లో బాగా దొరుకుతది మనకు ఎట్లా ఇన్‌స్టాల్ చేయాలి ఏందనేసి. ముందు అది ఎం సర్వర్ కాన్ఫిగర్ చేశారా? ఎంసర్వర్ కాన్ఫిగర్ చేశాను. మీకు స్క్రీన్ షాట్ కూడా పెట్టాను నేను. రన్ అవుతుందా బాగా? ఎంసర్వర్ సూపర్‌గా ఉందండి. ప్యాకేజెస్ వేరే ఏమన్నా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు కానీ గిట్ కూడా ఇన్‌స్టాల్ చేశాను. బట్ ఆ ఎర్రర్ వస్తుంది. ఓకే. ఓకే. ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేశాను. బట్ పర్టిక్యులర్ వెర్షన్ గాని అవన్నీ ఇన్‌స్టాల్ చేయలేకపోతున్నాను నేను. ఓకే. ఓకే. చూద్దామండి. ప్రాబ్లమ్ ఏం లేదు. చూద్దాం. ఓకే. మనం ఈరోజు మేమన్ స్టార్ట్ చేద్దామండి. యాహ్! మేవెన్ అంటే ఏంది? సో, మేవెన్ అంటే మనకు బిల్డ్ టూల్ అండి. దీన్ని బిల్డ్ టూల్ అంటారా? లేదా బిల్డ్ ఆటోమేషన్, బిల్డ్ మేనేజ్మెంట్ టూల్ ఆర్ బిల్డ్ ప్రాసెస్ చాలా పేర్లు ఉంటాయి. మనం ఎట్లైనా పిలుచుకోవచ్చు. సో, దీన్ని బిల్డ్ టూల్స్ అంటారు. బిల్డ్ టూల్స్‌లో చాలా ఉన్నాయండి మనకు. మనకు సి++కి అయితే మేక్ ఫైల్ అనే టూల్ వాడతారు బిల్డ్ చేసేదానికి. సో, అదే విధంగా విజువల్ స్టూడియోస్‌కి అయితే డాట్‌నెట్‌కి అయితే విజువల్ స్టూడియో వాడతారు. అదే విధంగా మనకు యాంట్ మేవన్ ఒకటే అండి. యాంట్ అనేది ఓల్డ్ వర్షన్ అపాచీ ఫౌండేషన్ వాడిది. సో న్యూ వర్షన్ వచ్చేసి మేవెన్. సో లేటెస్ట్ వచ్చేసి మేవెన్. ఆ లేటెస్ట్ అని కదా, ఇది కూడా వచ్చి చాలా రోజులు 8 ఇయర్స్ 7 ఇయర్స్ 8 ఇయర్స్ అయిపోతుంది. సో అది మనకు యాంట్ మేవెన్ అనేది ఒకే దాని ఓల్డ్ వర్షన్, ఇది న్యూ వర్షన్, ఒకే కంపెనీ వాడివి. సో మనకు కొద్దిగా కాంపిటీటర్ అంటే కొద్దిగా గ్రాడల్ అనేది ఉంటుంది. ఓకే. ఇవండి బుల్ టూల్స్ అంటే ఇలా ఉంటాయి. ఏంది అసలు బుల్ టూల్ అంటే ఏంది అంటే ఇది మనకి ఏమేమి చేస్తుందంటే ఫస్ట్ మనకు కంపైల్ చేస్తుందండి. ముందు సోర్స్ని జనరేట్ చేసుకొని సోర్స్ని జనరేట్ చేసిన తర్వాత కంపైల్ చేస్తుంది. కంపైల్ చేసిన తర్వాత అసెంబుల్ చేస్తుంది, ఐ మీన్ అలైన్మెంట్ చేస్తుంది మొత్తం. తర్వాత టెస్ట్ చేయడం, యూనిట్ టెస్టింగ్ చేయడం. దాని తర్వాత వచ్చేసి మనకు ప్యాకేజ్ క్రియేట్ చేయడం, వేర్ కానీ ఈఏఆర్ కానీ. సో అట్లా ప్యాకేజెస్ టైప్స్ ఉంటాయి. సో ప్యాకేజ్ క్రియేట్ చేసి దాన్ని క్యూఏకి ఇస్తాం. సో ఈ పనులన్నీ ఇప్పుడు మనం బుల్డ్ టూల్లో మనకు మేవన్ అనే టూల్ ద్వారా ఈ పనులన్నీ చేయబోతున్నాం మనం. సో అదే ఇక్కడ రాసాము. It's a process that we compile and assemble all the source code into object files. అంటే డెవలపర్ రాసిన కోడ్ అంతా దాన్ని అవి డాట్ జావా ఫైల్స్లో రాస్తారు. వాటిని మనం డాట్ క్లాస్ ఫైల్స్గా కన్వర్ట్ చేస్తాం, అంటే ఆబ్జెక్ట్ ఫైల్స్గా కన్వర్ట్ చేస్తాం. దీంట్లో ఈ మేవన్ అనే బుల్ టూల్ వాడేసి కంపైల్ చేస్తాం డాట్ జావా ఫైల్స్ నుంచి డాట్ క్లాస్ ఫైల్స్ దాకా. సో దాని తర్వాత యూనిట్ టెస్ట్ చేస్తాం, దాని తర్వాత ప్యాకేజ్ క్రియేట్ చేసి దాని తర్వాత క్యూఏకి ఇస్తాం ఆ ప్యాకేజ్. సో ఈ ప్రాసెస్ అంతా మనం దీంట్లో మేవన్ అనే బుల్ టూల్లో చేయబోతున్నాం. సో ఇది మన సిలబస్ కంటెంట్. సో చూద్దాం. యా ఏమేమి చేస్తుంది మేము అదే అండి, కంపైలింగ్ సోర్స్ కోడ్, ప్యాకేజింగ్ అండ్ బైనరీస్. అదే ప్యాకేజింగ్ అన్న అదే ఒకటే. రన్నింగ్ ఆటోమేటెడ్ టెస్ట్స్, డిప్లాయింగ్ టు ప్రొడక్షన్ డిప్లాయ్ చేయడం. కానీ ప్రొడక్ట్ డిప్లాయ్ అనేది దీంట్లో ఆప్షన్ దీంట్లో ఉంటుంది, కానీ దీంట్లో చేయలేరు. దీన్ని యూజ్ చేసుకొని జెన్కిన్స్ ద్వారా చేస్తారండి డిప్లాయ్మెంట్ అనేది. సో దీంట్లో మనకు డిప్లాయ్మెంట్ అనేది యూస్ కాదు, కానీ దీన్ని యూజ్ చేసుకొని జెన్కిన్స్ ద్వారా చేస్తాం. క్రియేటింగ్ డాక్యుమెంటేషన్ ఇవన్నీ చేయొచ్చు మనం మేవన్లో. సో మనం చూద్దాం 1 బై 1 అంతా. ఓకే. డిఫరెన్స్ విత్ అదర్ టూల్స్తో మనకు డిఫరెన్స్ తీసుకుంటే ఏంది?
ఓపెన్ సోర్స్ గ్రాడల్ కూడా ఓపెన్ సోర్సే అండి. సో కానీ ఇది కూడా ఓపెన్ సోర్సే. అది మళ్ళీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మనకేందంటే మెయిన్ వేరే వాటిలతో పోల్చుకుంటే టూల్స్‌తో మనకు దీంట్లో ఏందంటే అవన్నీ బుల్డ్ చేసి వదిలేస్తాయి అంతే. ఇది అట్లా కాదు. ఇది మొత్తం పట్టించుకుంటది. దేని గురించి మన ప్రాజెక్ట్ గురించి కూడా ఇది పట్టించుకుంటది. సో దాన్ని నాట్ ఓన్లీ బుల్డ్ టూల్ అంటారు దీన్ని. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ కూడా అంటారు దీన్ని. సో సో ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేయడానికి దీనికి కొన్ని స్టాండర్డ్స్ అనేది కావాలి. దీనికి కొన్ని స్టాండర్డ్స్ ఉండాలి. ఆ స్టాండర్డ్స్ ఉంటేనే ఇది చేయగలుగుతుంది. ఇప్పుడు మనకు నచ్చినట్టు మనం చేసేసామంటే దాన్ని అడిగినప్పుడు మనకు నచ్చినట్టు చేసి దాన్ని అడుగుతున్నామంటే దానికి అర్థం కాదు. సో అదే ఏం చేస్తుందంటే కొన్ని స్టాండర్డ్స్ అనేది ఫాలో అవుతుంది. ఆ స్టాండర్డ్స్ని మనం ఫాలో అవ్వమంటుంది. అప్పుడే ఆటోమేషన్ బాగా జరుగుతుంది మీకని చెప్తుంది. సో సింపుల్గా మనం దాన్ని ఫాలో అవుతూ ఉండాలి. సో కొన్ని స్టాండర్డ్స్ అనేది దానికి ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ మనం చూస్తాం వన్ బై వన్. డిఫైన్ అట్లాగే స్టాండర్డ్స్ అండ్ ద ప్రాజెక్ట్ మాడ్యూల్స్ కానీ సో అదే దాని గురించి డిఫైన్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్. దీనికి ఒక డిఫాల్ట్ బుల్డ్-ఇన్ లైఫ్ సైకిల్ అనేది వస్తుందండి. ఆ లైఫ్ సైకిల్తోనే ఒక 70% మనకు మ్యావెన్లో వర్క్ అంతా జరిగిపోతుంది దాంతోనే. ఇంకొక 30-35% బయట ప్లగ్ఇన్స్ అవి ఇవి వాడి చేస్తుంటాం మనం. సో ఇక్కడ మెయిన్ ఇంకోటి వచ్చేసి డిపెండెన్సీ మేనేజ్మెంట్. డిపెండెన్సీ సాల్వ్ చేయడంలో కూడా ఇది చాలా వేరే టూల్స్తో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ. సో డిపెండెన్సీని సాల్వ్ చేయడానికి ఉంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఈ ఫైల్ ఒక ఫైల్ ఎగ్జిక్యూట్ కావాలి, బి అనే ఫైల్ ఎగ్జిక్యూట్ కావాలనుకోండి. ఆ బి అనే ఫైల్ ఎగ్జిక్యూట్ కావాలంటే ముందు ఏ ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత బికి రావాలి. దీన్ని డిపెండెన్సీ అన్నమాట. ఇదే డిపెండెన్సీని ఆటోమేటిక్గా అదే సాల్వ్ చేసుకుంటుంది. డిపెండెన్సీస్ని ఆటోమేటిక్గా అదే సాల్వ్ చేసుకుంటుంది. సో దీనికోసం మనం పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఇస్తాము. సో అది మనం డిపెండెన్సీలో ఒకటి చూద్దాము. నెక్స్ట్ ఏంటంటే సో మావెన్ ఏంది మనకు రియల్ టైంలో ఎట్లుంటుంది దీని మీద వర్క్ ఏంది అంటే దీంట్లో మనకు ఎండ్ టు ఎండ్ తెలుసుకోవాలండి. మొత్తం మనం ఎండ్ టు ఎండ్ ఎలా జరుగుతుందో అన్నీ తెలుసుకోవాలి. సో దీని మీద వర్క్ అంటూ మనకి హెవీగా ఉండదు. ఒక 40%, 30-40% ఉంటుంది ఓపెనింగ్స్ కూడా మావెన్ మీద పర్టికులర్గా వర్క్ చేయమని. సో ఏంటంటే మావెన్ని జెన్కిన్స్తో కలిపి వర్క్ చేసేస్తుంటారు ఎక్కువ. సో దీని మీద పర్టికులర్గా అంటే 30-40% ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఇదంతా ఆటోమేషన్ టూల్ అండి. ఇది కానీ జెన్కిన్స్ కానీ ఈ ఆటోమేషన్ టూల్ ఇది ఎక్కువ లోపలే ఇంటర్నల్గా ప్రాసెస్ అయిపోద్ది ఆటోమేషన్. నాకు ఆటోమేషన్ అంటే ఐడియా ఉంటుంది. ఏంది ఇప్పుడు 10 మంది చేసే వర్క్ ఇద్దరే చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం మార్కెట్ మొత్తం ఇప్పుడు రోబోటిక్స్ ఆర్పిఏ కానీ ఇవన్నీ మొత్తం ఆటోమేషన్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఒక 10 మంది ఒక ప్రాజెక్ట్ని చేయాలనుకోండి దాంతో 2-3 చేయించేస్తారు. ఎందుకంటే ఆటోమేషన్ ప్రతిదీ అదే చేసేస్తుంది. అదే అర్థం చేసుకోగలుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది లోపల, అదే అర్థం చేసుకోగలుగుతుంది, అదే ఎవ్రీథింగ్ అదే చేయగలుగుతుంది. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనకు వర్క్ అనేది ఉంటుంది ఎక్కువ. సో మనం కొన్ని సెట్ చేసేసి దానికి ఇన్పుట్స్ అన్ని సెట్ చేసేసి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసేస్తా ఉన్నామంటే అది ఆటోమేటిక్గా చేసేసుకుంటూ ఉంటుంది. సో మనం అక్కడ చూసాం బైసెక్ట్ స్క్రిప్ట్స్ రాయడం ఇవన్నీ. సో ఇప్పుడు ఇవి వచ్చినాక స్క్రిప్ట్స్ అంతా రాసేంత అవసరం రావట్లేదండి మనకు ఇవి వచ్చినాక. సో కానీ ఆ బేసిక్ అనేది కావాలి. అవి స్క్రిప్ట్స్ అట్లా నేర్చుకోకుండా ఉండొద్దు. పైథాన్ నేర్చుకోమన్నాను. సో దాని బేసిక్స్ తెలుసుకోండి. మనకు స్క్రిప్ట్స్ అనేది కావాలి. అర్థం చేసుకునేటట్టు ఉండాలి. చూసి మనకి ఇది జరుగుతుందని మనం ఓన్గా రాయలేకపోయినా ఇది చూడగానే ఓహో ఇది జరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఆ నాలెడ్జ్ ఉంటే చాలు. సో ఇదేంటంటే మనకు మావెన్ అనేది సో ఇంటర్నల్ ప్రాసెస్ అంతా మనం తెలుసుకోవాలండి. దీని గురించి మనకు క్యూఏకి అంత తెలీదు, డెవలపర్స్కి అంత తెలియదు. వీళ్ళిద్దరి మధ్య మనం వర్క్ చేస్తుంటాం. క్యూఏకి డెవలపర్కి మధ్య మనం వర్క్ చేస్తుంటాం. వీళ్ళకి దీని మీద అంత ఐడియా ఉండదు. సో మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలి. అండ్ మనం వచ్చేసి దీనికి ఇన్పుట్స్ మొత్తం మనం దీంట్లో ఏం మైండ్ పెట్టి మనం ఏం చేసేది ఏమి ఉండదండి. లాజికల్ థింకింగ్ మైండ్ పెట్టి చేసేది ఏమి ఉండదు దీంట్లో. సో మనం జస్ట్ కూర్చొని ఉంటే వాళ్ళు ఇన్పుట్ ఇస్తే దాన్ని మనం ఇక్కడ పెట్టేసి దాన్ని చేస్తాం, దాన్ని పాస్ చేసి దీనికి ఎగ్జిక్యూట్ చేపిస్తాం. మనకు ఇన్పుట్ ఇవ్వాలండి. ఎట్లా టెస్ట్ చేయాలి, ఏం చేయాలి ఎగ్జాక్ట్గా అని చెప్పి వాళ్ళే ఇస్తారు. వాళ్ళు ఇచ్చినప్పుడు పలానా ప్లగ్ఇన్ అని మనం ఆ ప్లగ్ఇన్ ఒకటి సెర్చ్ చేసుకోవాలి. వెబ్సైట్లో ఉంటాయి. ఆ ప్లగ్ఇన్ పెట్టేసి సో మనం ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళకి ఇట్లా వేర్ ఫైల్ క్యూఏకి ఇస్తాం. సో అందుకని లాజికల్ థింకింగ్ దీంట్లో ఏం ఉండదు. మనకు ఇన్పుట్ మొత్తం వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. మనకు డెవలపర్ నుంచి క్యూఏ దగ్గర నుంచి వస్తాయి ఇన్పుట్స్.
సో ఇన్పుట్స్ వచ్చేదాకా దీంట్లో ఏం చేసేకి ఏం ఉండదు అన్నమాట. మీరు ఓన్గా ఏదైనా చేద్దామన్నా కూడా ఏం ఉండదు దీంట్లో. సో ఇన్పుట్స్ వచ్చినాక మనం చేయాలి. కాకపోతే ఎండ్ టు ఎండ్ తెలుసుకోవాలండి, మొత్తం ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం సాల్వ్ చేసుకోవాలి ఇది. సో అందుకని దీని గురించి తెలుసుకో ఉండాలి. ఇది చాలా పవర్ఫుల్ టూల్ అండి, ఆటోమేషన్లో మెయిన్ ఇది. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, సో చూద్దాం. మీకు వేరియబుల్స్ ఐడియా ఉన్నాయండి? ఎవరికైనా తెలీదా వేరియబుల్స్ అంటే? యూజర్ వేరియబుల్స్, సిస్టమ్ వేరియబుల్స్. ఓకే, మామూలుగా నేను చెప్తాను బ్రీఫ్గా మామూలు వేరియబుల్స్ ఎలా ఉంటాయి అనేసి. సో ఒకసారి దాన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేయండి, డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఓకే అండి. మనకు మామూలుగా వేరియబుల్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది. వేరియబుల్స్ అంటే ఇలా ఉంటాయి మనకు. స్టోరేజ్ ఒక మెమరీ లొకేషన్ ఇలా ఉంటుంది మనకు. వేరియబుల్స్ అంటే మెమరీ లొకేషన్ ఇలా ఉండి దీని లోపల డివైడ్ అయి ఉంటుంది. సో దీని లోపల మనకు సేవ్ అవుతుంటుంది. ఏంటిది? సో మనకి ఇట్లా వేరియబుల్స్ అనేది ఇలా ఉంటాయి, మీకు తెలుసని అనుకుంటున్నాను. సో ఇక్కడ సంథింగ్ ఏదో ఒక వాల్యూ ఉంది అనుకోండి, లైక్ 100 అనే వాల్యూ, దీనికి ఒక నేమ్ ఇస్తారండి ఇక్కడ. సో దీనికి ఒక నేమ్ ఇచ్చి దీని ద్వారా మనం రిట్రీవ్ చేసుకుంటూ ఉంటాం. ఈ మెమరీ లొకేషన్లో వాల్యూ 100 ఉంది. ఈ మెమరీ లొకేషన్కి మనం నేమ్ అనేది ఇచ్చాము. ఈ నేమ్లో ఈ డేటా అంతా, ఈ వాల్యూ అనేది స్టోర్ అయి ఉంటుంది. దీన్ని మనం రిట్రీవ్ చేసుకుంటాం ఇక్కడ. సో ఇక్కడ రిట్రీవ్ చేసుకోవడంలో మనకు లైనక్స్లో ఎలా ఉంటుంది అంటే రిట్రీవ్, ఇది లైనక్స్ అండి గిట్ అంటే. ఓకే, ఇక్కడ రిట్రీవ్ చేసుకునేది చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఫస్ట్ యూజర్ వేరియబుల్స్ చూపిస్తాను, యూజర్ వేరియబుల్స్ అంటే ఎలా ఉంటాయి అనేసి. సో ఇది ఎందుకు వచ్చామంటే వేరియబుల్స్కి మనకి ఇప్పుడు ఇంట్రడక్షన్ అయ్యింది. సో మనం ఇప్పుడు పాత్ ఇవ్వాలి, వేరే సిస్టమ్ వేరియబుల్స్ అవి ఇన్స్టాల్ చేసి. సో దానికోసం చెప్తున్నానండి. సో దాంట్లో నుంచి కాన్సెప్ట్ కూడా ఇది. సో సంథింగ్ చూడండి, ఇప్పుడు నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ రవి అని ఇచ్చామనుకోండి. సో ఇది యూజర్ వేరియబుల్స్. ఈ ప్రాసెస్లో మనకు ఇది తీసేసుకుంది. ఇది షెల్ అండి, ఇది రన్ అవుతుంది షెల్ మనకు. ఓకే, ఈ షెల్లో ఈ ఇంటర్నల్గా రన్ అయ్యే ప్రాసెస్లు తీసేసుకున్నాయి. ఎలా తీసుకున్నాయి? నేమ్ అనే వేరియబుల్కి ఓకే ఈ వాల్యూ అనేది అసైన్ చేసేసాయి. ఇప్పుడు వీటిని రిట్రీవ్ చేసుకోవాలంటే లైనక్స్లో చూసాం మనం అక్కడ కూడా స్క్రిప్ట్స్లో. సో $సింబల్ అండి, $సింబల్ కొట్టేసి నేమ్ అని కొట్టామంటే సో రవి అని వచ్చేస్తుంది. సో అదే విండోస్లో అనుకోండి, ఇక్కడ 2 సైడ్స్ పర్సంటైల్ సింబల్ ఇవ్వాలి. ఎట్లా అంటే ఇలా ఎక్కో పర్సంటైల్ సింబల్, సారీ ఇట్లా ఇవ్వాలి. విండోస్ అయితే ఇలా ఇవ్వాలి. కానీ మనకి లైనక్స్ కాబట్టి, ఇది బ్యాష్ కాబట్టి, సో మామూలుగా $సింబల్ ఇచ్చేసి నేమ్ అని కొట్టామంటే ఆ నేమ్ లోపల ఉన్న వేరియబుల్ మనకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇలా వచ్చేసింది. సో ఇది టెంపరీ అండి. మళ్ళీ ఇది షట్ డౌన్ చేసామంటే మళ్ళీ ఆన్ చేస్తే మళ్ళీ రాదు. షట్ డౌన్ ఎందుకు? ఇంకొక దాంట్లో ఓపెన్ చేసామంటే చూస్తే న్యూ విండో ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో ఎకో నేమ్ $నేమ్ అని కొడితే సంథింగ్ ఏదో డిఫాల్ట్ అదేదో పైథాన్ వస్తుంది. సో మనకు అక్కడ నేమ్ రవి అనేది రావట్లేదు. అంటే గ్లోబల్గా కాన్ఫిగర్ చేయలేదన్నమాట. అంటే గ్లోబల్గా కాన్ఫిగర్ చేయలేదు. మనకు గిట్ ఎట్లా కాన్ఫిగర్ చేశారు? గిట్
-config అని. సో అక్కడ చెప్పాను ఇవన్నీ సేమ్ అవే అనుకుంటా, మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. సో మనకు అక్కడ సిస్టమ్ వేరియబుల్స్ చూపించానా లేదా అండి, మళ్ళీ రిపీట్ అవుతుంది. సో నేనైతే ఓకే, ఇది ఇవి యూజర్ వేరియబుల్స్ అండి. ఇవి యూజర్ వేరియబుల్స్. ఇవి ఇప్పుడు నాకు టెంపరరీ, ఇది షట్ డౌన్ చేశాను లేకపోతే ఇంకొక విండోలో ఓపెన్ చేస్తుంటే ఇవి ఎగ్జిక్యూట్ కావు. నాకు ఇప్పుడు పర్మనెంట్గా కావాలన్నప్పుడు ఏం చేయాలంటే మనం వీటిని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రవి అని కొట్టాలి. సో అప్పుడు కొట్టామంటే సో పర్మనెంట్గా అవుతుంది. ప్లస్ ఇదే సరిపోదండి, ప్లస్ ఇదే నేమ్ని బ్యాష్ ఆర్సీ అనే ఫైల్ ఉంటుంది, దాంట్లో ఇచ్చేసి దాంట్లో కాపీ పేస్ట్ చేసామంటే పర్మనెంట్గా ఎప్పుడు మనం నేమ్ అని కొట్టినప్పుడు అంతా రవి అనే వస్తుంది. సో ఇవి యూజర్ వేరియబుల్స్. సో అదేవిధంగా మనకు సిస్టమ్ వేరియబుల్స్ ఉంటాయి. సిస్టమ్ వేరియబుల్స్ అంటే ఆల్రెడీ డిఫైన్డ్ వేరియబుల్స్ అన్నమాట, చాలా ఉంటాయి. సో సారీ, ఎక్కువ డాలర్ ఎప్పుడు ఈ సిస్టమ్ వేరియబుల్స్ క్యాపిటల్ లెటర్స్లో ఉంటాయండి. హోమ్ అని కొట్టామంటే హోమ్ ఎప్పుడు కొట్టినా సరే ఇది చూపిస్తాయి. ఇవి ఎందుకు ఇస్తారంటే రిపీటెడ్గా ఒకటి వాడుతున్నామంటే దాన్ని ఇట్లా సెట్ చేసేస్తారు, సిస్టమ్ వేరియబుల్స్గా సెట్ చేసేస్తే దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు కదా డైలీ. సో అందుకని చెప్పేసి ఇట్లా చేస్తారండి. నెక్స్ట్ చూసామంటే నెక్స్ట్ అట్లాగే పాత్ కానీ, సో మనం ఇచ్చే పాత్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, దీంట్లో ఉండిపోతాయి. మనం ఇప్పుడు ఇవ్వబోయే పాత్ కానీ ప్రతి పాత్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి. అపాచీ మ్యావెన్ కానీ జావా కానీ ప్రతిదీ దీంట్లో ఉండిపోతుంది మనకు. సో మనం ఏదైనా కమాండ్ కొడుతున్నా, ఏదైనా ఇన్స్టాలేషన్ చేస్తున్నా, ఏదైనా కొడుతున్నా కానీ ఫస్ట్ ఈ డైరెక్టరీస్లోకి వెళ్ళి ఎత్తికేసి వచ్చి ఎక్కడో ఒక దగ్గర ఉంటేనే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అది, లేకపోతే ఎగ్జిక్యూట్ కావు. సో ఇట్లా పాత్ అంటే ఇవన్నీ సిస్టమ్ వేరియబుల్స్ ఆల్రెడీ డిఫైన్ చేసేస్తుంటారు, ఇట్లా సిస్టమ్ వేరియబుల్స్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇట్లా అండి యూజర్ వేరియబుల్స్, సిస్టమ్ వేరియబుల్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఐడియా ఉందనుకుంటున్నా మీకు అది. ఓకే, మేవన్ ఎట్లా చేయాలి, మేవన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి. సో ఓకే అండి, దీన్ని మేవన్ సాఫ్ట్వేర్ నేను డైరెక్ట్గా మీకు నా డ్రైవ్ నుంచి పంపిస్తాను. 3.5.0 లేటెస్ట్ వర్షనే ఉంది. ఓకే, దాన్ని మీరు డౌన్లోడ్ చేసేసుకోండి, డైరెక్ట్గా ఫోల్డర్ డౌన్లోడ్ చేసేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఏం చేస్తారంటే సో డైరెక్ట్గా ఫోల్డర్ డౌన్లోడ్ చేసుకొని ఒక దాంట్లో పెట్టేసుకోండి. నేను ఇక్కడ డి డ్రైవ్లో పెట్టేశాను. సో ఎక్కడది అపాచీ మ్యావెన్. ఓకే, ఇక్కడ పెట్టేశాను. దీన్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదండి, అపాచీ మ్యావెన్ ఇన్స్టాల్ చేయాల్సిన లేదు. డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకుని ఒక ఫోల్డర్లో పెట్టేసుకొని సో దీనికన్నా ముందు మనం ఏం చేయాలంటే జావా ఇన్స్టాల్ చేయాలండి. సో జావా ఇన్స్టాల్లో మీకు చాలా మంది చేయడం వచ్చు అనుకుంటున్నాను. సో జావా ఇన్స్టాల్ చేయాలి. దాని తర్వాత వచ్చేసి జావా ఇన్స్టాల్కి మనకు ఒరాకిల్ సైట్ ఉంటుందండి, లేకపోతే గూగుల్లో డౌన్లోడ్ జావా అని కొడితే అదే ఫస్ట్ లింక్ వస్తుంది, ఒరాకిల్ సైట్ వస్తుంది. దాంట్లోకి వెళ్ళేసి లేటెస్ట్ వర్షన్ 9 ఎంత వచ్చినట్టుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకుని 9 అయినా 8 అయినా ఏదైనా సరే లేటెస్ట్ డౌన్లోడ్ చేసేసుకొని ఇన్స్టాల్ చేసేసేయండి. మనకు అప్పుడు ఇన్స్టాల్ చేసేస్తే ఇలా వస్తుందండి, ప్రోగ్రామింగ్ ఫైల్స్లో జావా అనే ఫోల్డర్ వస్తుంది. దీని లోపల ఇట్లా జేడీకే జేఆర్ఈ అని 2 వస్తాయి అన్నమాట, జేడీకే జేఆర్. సో ఈ రెండిటి పాత్ అనేది ఇవ్వాలండి. సో కొద్దిగా అటు ఇటు ఇచ్చినా రన్ కాదండి, కొద్దిగా చూడండి జాగ్రత్త. నాకు తెలిసి మీకు పాత్ ఇంతకుముందు జావా మీద ఏదైనా ట్రయల్స్ చేస్తుంటే ఎలా పాత్ ఇవ్వాలి తెలిసే ఉంటుంది కొంతమందికి. సో ఓకే అండి. హలో, వింటున్నారా అండి? హలో హలో వింటున్నారు కదా? ఇక్కడ ఎవరు పాత్ ఎక్కడ పాత్
ఎక్కడ ఇవ్వాలి? అదే చెప్తున్నానండి. ఓకే. సో ఇక్కడ దిస్ పీసీ అని కొట్టండి. ఫస్ట్ జావా ఇన్స్టాల్ చేసేసేయండి. ఆడగారికి ఓకే కదా, మనకు జావా అనే ఫోల్డర్లో అవి వచ్చేస్తాయి. తర్వాత దిస్ పీసీ అని కొట్టి ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఓకే, ప్రాపర్టీస్కి వెళ్ళిన తర్వాత అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్కి వెళ్ళండి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూసారా యూజర్ వేరియబుల్స్, సిస్టమ్ వేరియబుల్స్, ఇప్పుడు దాకా అదే డిస్కస్ చేసుకున్నాం మనం. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పాత్ అని ఉంటుంది. ఇక్కడ చూసారా పాత్ అని ఉంది, దీన్ని ఎడిట్ చేయండి. ఒక నిమిషం అండి, ఎవరు మెసేజెస్ ఏం కట్ అయిందా వీళ్ళకి నెట్? ఓకే ఓకే, సో ఇది ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ ఉంటుందండి మనకు. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు ఇన్స్టాల్ చేసినప్పుడు ఇక్కడ వస్తుందని చెప్పాను కదా నేను. సో సిలోకి వెళ్ళేసి ప్రోగ్రామింగ్ ఫైల్స్, జావా, ఫస్ట్ ఈ జేడీకేని కాపీ చేసుకోవాలండి. జేడీకేని పాత్ కాపీ చేసుకోవాలి. బిన్ లోపలికి వెళ్ళండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుని పాత్ ఇచ్చేటప్పుడు బిన్ సెలెక్ట్ చేసుకోవాలండి. బిన్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ కొట్టారంటే ఇది పాత్ మొత్తం, దీన్ని కాపీ చేసుకోండి. సో దీన్ని కాపీ చేసుకొని సో ఎక్కడ ఇవ్వాలి, సో ఇక్కడ ఇచ్చేసేయాలండి. ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. సెమీ కోలన్ పెట్టి పేస్ట్ చేయండి. అంటే ఆల్రెడీ వేరేది ఉంటుంది కదా అక్కడ, అది ఎండ్ అవ్వాలని దాని అర్థం. సెమీ కోలన్ పెట్టి దాని తర్వాత దీన్ని పేస్ట్ చేయండి జేడీకేని. ఓకే, దాని తర్వాత వచ్చేసి మళ్ళీ సేమ్ అండి, జేఆర్ఈకి రండి, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. దీంట్లో కూడా బిన్ సెలెక్ట్ చేయండి. బిన్ సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేశారంటే పాత్ వస్తుంది. దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ సేమ్ ఇక్కడికి వెళ్ళేసి సెమీకోలన్ పెట్టండి. సెమీకోలన్ పెట్టి తర్వాత పేస్ట్ చేయండి. సో అప్పుడు 2 అయిపోతాయి. మళ్ళీ లాస్ట్లో పెట్టద్దు, ఒకసారి ముందు యాడ్ చేసే ముందే దాన్ని అంతకుముందు ఉన్నదాన్ని ఎండ్ చేయడానికి కోసం సెమీకోలన్ పెట్టి తర్వాత పేస్ట్ చేస్తాం. మళ్ళీ లాస్ట్లో పెట్టద్దు. సో ఇలా పేస్ట్ చేస్తాం ఫస్ట్. సో ఇదే నేను ఇక్కడ పెట్టాను, ఇక్కడ క్లియర్గా ఇచ్చాను మీకు ఇదే. సో ఫస్ట్ ఇక్కడ సెమీకోలన్ పెట్టి జేడీకే ఇవ్వండి. ఓకే, జేడీకే తర్వాత మళ్ళీ సెమీకోలన్ పెట్టేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి జేఆర్ఏ ఇవ్వండి. ఇది ఎక్కడ ఇవ్వాలంటే సిస్టమ్ వేరియబుల్స్ పాత్లో ఇవ్వాలి, బై సపరేట్ బై సెమీకోలన్. మళ్ళీ లాస్ట్లో పెట్టద్దండి, ఇక్కడ పెట్టద్దు ప్లీజ్. సో ఇది ఫస్ట్ జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత, లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసిన తర్వాత జావాని అక్కడ ఇలా ఇవ్వాలండి. ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఇది ఇచ్చిన తర్వాత జావా వర్క్ చేస్తుందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. ఈ కమాండ్స్ కొడితే జావా వర్క్ చేస్తుందో లేదో వస్తుంది. జావా సి అని కొడితే జావా కంపైలర్ అండి. ఇట్లా వచ్చిందంటే ఓకే. అట్లాగే జావా -వర్షన్ అని కొట్టండి. సో ఇట్లా వర్షన్ చూపిస్తుంది మీకు. ఇట్లా చూపించిందంటే ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. లేకపోతే జావా కూడా కొట్టచ్చు. ఇట్లా వచ్చిందంటే ఓకే, మనకు జావా సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందని అర్థం. సో ఇదండి జావాని ఇన్స్టాల్ చేయడం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జావా హోమ్ అని క్రియేట్ చేయండి. ఇక్కడే. సో ఇది అయిపోయిన తర్వాత ఓకే అని కొట్టేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ న్యూ అని ఉంటుంది కదా, ఈ న్యూ సెలెక్ట్ చేసి సో ఇక్కడ మ్యూట్లో పెట్టండి, డిస్టర్బెన్స్ వస్తుంది కనుక. సో ఇక్కడ జావా హోమ్ అని కొట్టేసి ఇక్కడ ఈ పాత్ ఇచ్చేసేయండి. జావా హోమ్ అంటే ఏ పాత్ ఇవ్వాలండి? జావా హోమ్ మోడ్కు షుడ్ పాయింట్ టు జేడీకే వితౌట్ బిన్ లేకుండా జేడీకే పాయింట్అవుట్ చేసి ఇవ్వండి అంటున్నాను. జేడీకే పాయింట్అవుట్ చేయండి, బిన్ లోపలికి వెళ్ళద్దు. ఇక్కడ దాకే కాపీ చేసుకొని దీన్ని ఇచ్చేసేయండి. దీన్ని ఇక్కడ ఇచ్చేసేయండి. ఇట్లా బిన్ రాకూడదు, ఇక్కడ ఓన్లీ పాత్కి ఒకటే బిన్ ఇంక్లూడ్ అవుతుంది. సో ఓకే కొట్టేసేయండి. సో ఇక్కడి కాడికి అయిపోద్దండి. ఇది ఇచ్చేసి వెరిఫై చేసుకోండి ఒకసారి, వెంటనే చేయొద్దు. ఇందాక నేను ఇది ఇవ్వకుండా చేశాను.
సో ఈ రెండు ఇట్లా ఇచ్చేసి దీని జావా కాన్ఫిగరేషన్ ఇలా ఉంటుంది. ఇలా ఇచ్చేసిన తర్వాత వెరిఫికేషన్ కొట్టండి, అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి మేవన్ నేను పంపిస్తాను. మేవన్ అది యాజ్ ఇట్ ఈస్గా డౌన్లోడ్ చేసుకుని ఒక ఫోల్డర్లో పెట్టుకొని, సో దాన్ని ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా దానికి కూడా మేవన్ హోమ్ క్రియేట్ చేయండి. సేమ్ న్యూ సిస్టమ్ వేరియబుల్స్లోనే మేవన్ హోమ్ క్రియేట్ చేసి దాంట్లో మేవన్ ఎక్కడుందో అది ఇవ్వండి. మేవన్ ఎక్కడుందో అది ఇవ్వండి. ఆ పాత్ నేను డీలో పెట్టుకున్నాను మేవన్, అపాచీ మేవన్ని ఇది ఇచ్చాను. మేవన్ హోమ్ అని క్రియేట్ చేసి న్యూ అని క్లిక్ చేస్తే వస్తుంది మీకు. నెక్స్ట్ పాత్లోకి వెళ్ళేసి పాత్ మటుకు పాత్ ఎప్పుడు ఇచ్చినా సరే డీతోనే అదే బిన్ ఇంక్లూడ్ అవ్వాలి. పాత్ నాది ఇక్కడ ఉంది అపాచీ మేవన్. సో ఇక్కడ బిన్ ఇంక్లూడ్ చేసుకొని ఎడిట్ చేసేయండి పాత్లో మటుకు. మామూలుగా అయితే ఇది ఇంక్లూడ్ ఏడు వరకే ఇవ్వండి. మేవన్ హోమ్ జావా హోమ్ ఎట్లా మేవన్ హోమ్ కూడా అట్లా. సో ఇది చేసేసిన తర్వాత వెరిఫై చేసుకోండి. ఎలా వెరిఫై చేయాలి మేవన్ ఇన్స్టాల్ అయిందా లేదని. ఒకసారి ఇది ఇచ్చిన తర్వాత కొద్దిగా ఒకసారి అన్ని విండోస్ ఓపెన్ చేసి ఒకసారి రిఫ్రెష్ కొట్టండి, అంతే చాలు. వెరిఫికేషన్ ఎలా అంటే మేవన్ -- వర్షన్ అని కొట్టారంటే ఇక్కడ చూపిస్తుంది మీకు మేవన్ హోమ్ ఇక్కడ ఉందని చూపిస్తుంది. మీరు ఇచ్చిందే మీకు చూపిస్తుంది. అట్లాగే జావా వర్షన్ రెండు చూపిస్తుంది. సో మేవన్కి ఎందుకు జావా కావాలంటే, సో ఇది డెవలప్ చేసింది జావాతోనేనండి. ఇది డెవలప్ చేయబోయేది కూడా జావా ప్రాజెక్ట్స్. మేవన్ ప్యూర్లీ జావా అండి. సో జావా మ్యాండేటరీ. యా కాన్ఫిగరేషన్ అర్థమైందండి? హలో హలో అండి. క్లియరా కాన్ఫిగరేషన్? ఓకే, కానీ ఆ ఇన్స్టాలేషన్ అంతా షెల్తోనే చేస్తున్నారా? ఎక్కడండి? మనకు ఈ జావా అనే ఈ మేవన్ అనేది షెల్తోనే ఎగ్జిక్యూట్ అవుతుందా అండి ఇది? యా అంటే మీరు అదే షెల్లో చూపిస్తున్నారు, అదే షెల్లో ఎగ్జిక్యూట్ అవుతాయా, లేకపోతే మళ్ళీ ఇవన్నీ ఈ విండోస్ డౌన్లోడ్ చేసుకొని ఆ పాత్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ షెల్లో వర్కౌట్ అవుతున్నాయి అని అవుతాయండి, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇప్పుడు ఏదైనా గిట్ అయినా కూడా నెక్స్ట్ మేవన్ అయినా కూడా ఫస్ట్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో పర్టికులర్ ఎగ్జిక్యూట్ చేయొచ్చా? డౌన్లోడ్ చేసుకున్న పాత్ ఇవ్వాలి. ఓకే, పాత్ అదే ఇప్పుడు చూపించిన పాత్ ఇచ్చేసి మనము ఎగ్జిక్యూట్ చేయొచ్చు అందులో. ఇప్పుడు నేను చేస్తా కదా. ఇది గిట్ అనేది ఇది లైనక్సే అండి. ఇది లైనక్సే ఇది. ఓకే, కాకపోతే వెనక ఓఎస్ వచ్చేసి ఆ విండోస్ ఉంటుంది. మనం లైనక్స్ కమాండ్తో ఈ ఓఎస్ని ఆపరేట్ చేస్తున్నాం అంతే. ఓకే ఓకే, ఇది లైనక్స్ గిట్ వచ్చేసి లైనక్స్ స్టోర్వాల్స్ లైనక్స్లోనే రాశారండి. ఇది మ్యాక్కి ఉంది, లైనక్స్కి ఉంది, విండోస్కి ఉంది, అన్నిటికీ ఉంది. ఇది లైనక్సే ఇది గిట్ అనేది. ఓకే, యా. సో అదండి, అది వెరిఫై చేసుకోండి. సో ఇట్లా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ దీన్నే ఫాలో అవ్వండి మీరు, అంతే కదా. యాజ్ ఇట్ ఈస్ దీనిలో ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మేవన్ కి మీరు ఒకటే సిస్టమ్ వేరియబుల్ పాత్ ఇచ్చారా అండి? ఒకటే సిస్టమ్ వేరియబుల్ తీసుకోవాలి కదా మేవన్ హోమ్ అని? అవునండి, మేవన్ హోమ్ ఒకటి, పాత్ ఒకటి, అట్లాగే జావా హోమ్ ఒకటి, పాత్ ఒకటి. పాత్ లో లాస్ట్ కి సెమీ కాలన్ పెట్టి సేమ్ అదే పేస్ట్ చేయమంటారు. యా రెండు వస్తాయి కదా, జేడీకి జేఆర్ఈ వస్తాయి కాబట్టి రెండు బిన్ ఇంక్లూడ్ చేసి ఇవ్వాలి. సో అంతకుముందు వేరే ఉంటాయి కదా, అవి వాటి వెనక డైరెక్ట్ గా పేస్ట్ చేసేస్తే మొత్తం కరప్ట్ అయిపోతుంది. సో సెమీ కోలన్ ఎండ్ చేసి మనం న్యూగా పేస్ట్ చేస్తున్నది పేస్ట్ చేయాలి. సో అది నేను చెప్పాను. ఇప్పుడు ఈ మేవన్ అనేది జేడీకి జేఆర్ఈ తర్వాత సెమీ కాలన్ పెట్టి మనం యాజ్ ఇట్ ఈస్ అండి, యాజ్ ఇట్ ఈస్ బ్లైండ్ ఇక్కడ ఉంచండి. నేను సెమీ కోలన్ కూడా పెట్టాను ఫస్ట్ స్టార్టింగ్, తప్పు కొంతమంది మిస్టేక్స్ చేసేస్తారని. సో ఇది జేడీకే, దాని తర్వాత చూడండి సెమీ కోలన్ పెట్టాను. ఇది జేఆర్ఈ, ఓకేనా. ఇక్కడ ఇవ్వలేదు చూడండి, బిన్ తర్వాత ఇవ్వలేదు నేనేమి. ఓకే, ఇది ఇచ్చేసిన తర్వాత మళ్ళీ జావా హోమ్ అని న్యూ అని చెప్పి క్రియేట్ చేసేసి ఇది ఇవ్వండి జేడీకే. ఇది మటుకు పాయింట్అవుట్ ఎక్కడికండి, జేడీకి పాయింట్అవుట్ చేయండి అంతే. సో ఓకేనా అండి? యా.
యా ఇక్కడ కూడా కమెంట్స్ కూడా ఇక్కడ ఇచ్చాను, ఇది ఒకసారి చూసుకో వెరిఫికేషన్కి. నేను పంపిస్తాను ఈరోజు, ఇది ఈ నోట్ ప్యాడ్ కూడా మీకు వచ్చేస్తుంది. ఓకే, సో యా ఆర్కిటెక్చర్ అండి, మనకు మేవన్ అనేది ఎలా రన్ అవుతుంది అని ఆర్కిటెక్చర్. సో ఇది ఒక బుల్డ్ సిస్టమ్ ఇది. ఓకే, ఇది ఒక బుల్డ్ సిస్టమ్గా తీసుకుంటే మనకి ఇక్కడ మేవన్ అంతా రన్ అయ్యేది pom.xml అని ఒక ఫైల్ ఉంటుంది. XML ఫార్మేట్లో pom.xml ఫైల్ ఉంటుంది, ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ అని. దీని లోపల మనం మొత్తం కాన్ఫిగర్ చేస్తాం, మేవన్ ఎలా రన్ అవ్వాలి, ఏమేమి ప్లగిన్స్ ఇవ్వాలి, ఏమేమి ఫేసెస్ ఇవ్వాలి, డిపెండెన్సీస్ ఏంది, మెటాడేటా ఏంది, ఎవ్రీథింగ్ అక్కడే మెన్షన్ చేస్తాం. మనం XML కోడ్ రాస్తాం అక్కడ, అది నేను చెప్తాను. సో అక్కడ మెన్షన్ చేస్తాం. ఇంకొకటి, మేవన్కి మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాము అంటే, మేవన్ ఇది చేయి, మేవన్ అది చేయి అని చెప్తున్నాం అంటే త్రూ గోల్స్ ద్వారా చెప్తామండి. గోల్స్ అంటారు వీటిని, లేదా ఫేస్ అంటారు, ఫేస్ PHAS ఫేస్ అంటారు, ఫేసెస్ అంటారు, లేదా గోల్స్ అని అంటారు. ఓకే, సో అవి చూడబోతున్నాం. మనం మేవన్కి ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలంటే గోల్స్ ద్వారా ఇవ్వాలి. సో మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యేది ఈ ఫైల్ ద్వారా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను మేవన్కి సంథింగ్ చెప్తున్నాను, మేవన్ డూ సంథింగ్ అని చెప్తున్నాను, ఏదో ఒకటి చెప్తున్నప్పుడు అది ఏం చేస్తుందంటే దానికి రిలేటెడ్గా ప్లగ్ఇన్స్ ఉన్నాయా లేవని చూసుకుంటుందండి. వెళ్ళి ఫస్ట్ లోకల్ రిపాజిటరీలో చెక్ చేసుకుంటుంది. సో యూజర్ ఇది చేయమంటున్నాడు, సో దానికి రిలేటెడ్గా ప్లగ్ఇన్స్ ఉందా లేదా అని లోకల్ రిపాజిటరీలో వెళ్ళి సెర్చ్ చేసుకుంటుందండి. ఓకే, దెన్ ఆఫ్టర్ ఇక్కడ లేదనుకోండి ఒకవేళ, అప్పుడు మనకి ఏమవుతుంది అంటే రిమోట్లీ వెళ్తుందండి, ఇంటర్నెట్కి వెళ్తుంది. రిమోట్లీ వెళ్ళేసి ఇంటర్నెట్ ఎక్కడికి వెళ్తుంది అంటే మనకు అపాచీ మేవన్ అనేది ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ ఉంటుంది అక్కడ ఆన్లైన్లో. ఓకే, ఆడ నుంచి డౌన్లోడ్ చేసుకొని వచ్చేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెడుతుంది, లోకల్ రిపాజిటరీలో పెట్టి అప్పుడు ఇన్స్టాల్ చేస్తుంది, మనకి ఏది కావాలో అది చేస్తుంది. సో సెకండ్ టైం మళ్ళీ అదే కావాలన్నప్పుడు మళ్ళీ ఇంకోసారి డౌన్లోడ్ చేయదు. సో ఎందుకంటే ఆల్రెడీ ఉంది. సో ఫస్ట్ టైంకి రిమోట్కి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ లోకల్లో పెట్టుకుంటుంది. సో ఇట్లా అనేది రన్ అవుతుంటుంది. మనకి ఏదైనా మేమనికి చెప్పినప్పుడు ఇలా రన్ అవుతుంటుందండి. సో ఇదే మనకు ఒక దగ్గర కావాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒక మనకు లాస్ట్ డిపెండెన్సీస్ లాస్ట్ కాన్సెప్ట్లో ఇదే ఆర్కిటెక్చర్ అడుగుతాను మళ్ళీ మిమ్మల్ని. సో ఇట్లా చేస్తుంది మనకు మేమని. ఇప్పుడు చూస్తే ఇక్కడ చూస్తారా, ఇట్ వర్క్స్ యాజ్ ఎ గోల్స్ ఇంటర్నల్లీ. ఓకే, మనం ఇది మేవన్ ఎలా వర్క్ చేస్తుంది అంటే గోల్స్గా వర్క్ చేస్తుందంట. ఓకే, గోల్స్ యాజ్ ఏ ఇంటర్నల్లీ. గోల్స్ అంటే ఏంటంటే ప్లగ్ఇన్స్ అండి. గోల్స్ అంటే ప్లగ్ఇన్స్ అంట. ప్లగ్ఇన్స్ అంటే ఏంటంటే జార్ ఫైల్స్ అండి. ఓకే, ఏంటి జార్ ఫైల్స్ అంటే విచ్ హ్యాస్ ద ఫ్యూచర్ ఆఫ్ వెన్ అండ్ వాట్ ఇట్ హ్యాస్ టు డూ. అది ఎప్పుడు అండ్ ఏం చేయాలి అనేది ఆ జార్ ఫైల్ లోపల రాసి డెవలప్ చేసి పెట్టేసి ఉంటారంట. సో దాన్ని ప్లగ్ఇన్ అన్న జార్ ఫైల్ అని అంటారు దాన్ని. సో ప్లగ్ఇన్స్ అంటారండి. ప్లగ్ఇన్ లోపల జార్స్ ఉంటాయి. సో రెండు ఒకటే, ప్లగ్ఇన్ లోపల జార్స్ కాదు, ప్లగ్ఇన్స్ని దాన్ని ఒక జార్ లాగా ఉంటుంది, అది దాన్ని ప్లగ్ఇన్ అంటారు, కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్, మేవన్ డూ టెస్టింగ్ వెన్ ఇట్ కాల్ ప్లగ్ఇన్స్ టు డూ టెస్టింగ్. యా సరే, ఈ ఎగ్జాంపుల్ కన్నా నేను ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇంకా అర్థం అవుతుంది. సో యా, ఇప్పుడు ఇవ్వండి మనకు నేను చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్లో ఏమన్నాము, మేవన్ అనేది కొన్ని స్టాండర్డ్స్ అనేది ఫాలో అవుతుంది, మనం దాన్ని ఫాలో అయితేనే సో మనకు ఆటోమేషన్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది అది. సో అందుకే దానికే వదిలేస్తాం మొత్తం మనం. సో అదేంది ఇక్కడ అంటే ఫస్ట్ ఇక్కడ డిఫాల్ట్ లైఫ్ సైకిల్స్ అనేది ఉంటాయండి. ఇక్కడ మనకు దానికి ఒక 7 ఉంటాయి డిఫాల్ట్ లైఫ్ సైకిల్స్. అంటే బుల్డిన్ అండి, మేవన్తోనే వచ్చేస్తాయి, లోపలిగా ఇన్బుల్డ్గా ఉంటాయి డిఫాల్ట్ లైఫ్ సైకిల్స్ అనేది. సో వీటితోనే సగం ప్రాజెక్ట్స్ మొత్తం మేవన్ అంతా రన్ అయిపోతుంటుంది. సో ఏంది ఇవి చూద్దాం. ఫస్ట్ జనరేట్ సోర్స్ ఆర్ రిసోర్స్. అంటే ఫస్ట్ ఏం చేస్తుందంటే రిసోర్స్ని జనరేట్ చేసుకుంటుందండి. అంటే రిసోర్స్ అంటే సోర్స్ కోడ్, ఎక్కడి నుంచి సోర్స్ కోడ్ ఎక్కడ ఉంది అని రెడీలో పెట్టుకుంటుంది సోర్స్ కోడ్, దాన్ని జనరేట్ రిసోర్స్ ఆర్ సోర్స్ అంటారు. ఓకే, కోడ్ని రెడీలో పెట్టుకున్న తర్వాత ఏం చేస్తుందంటే నెక్స్ట్ వచ్చేసి కంపైల్ అండి. వీటిని గోల్స్ అంటాం మనం, వీటిలన్నింటినీ గోల్స్ అని ఫేసెస్ అని అంటారు, గోల్స్ అని అంటారు. ఓకే, సోర్స్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకుంది ఫస్ట్, డెవలపర్ రాసిన సోర్స్ అండి, అదే సోర్స్ కోడ్ని రెడీలో పెట్టుకుంది. నెక్స్ట్ ఏంటంటే కంపైల్ చేస్తుందండి. కంపైల్ అంటే ఏంది, డెవలపర్ రాసిన కోడ్ ఎలా ఉంటుందండి, .java ఫైల్లో ఉంటుంది, డెవలపర్ రాసింది .java ఫైల్లో ఉంటుంది. సో దాన్ని కంపైల్ చేస్తే ఏమవుతుందంటే
ఆల్ జావా ఫైల్స్ ఇంటూ డాట్ క్లాస్ ఫైల్స్, ఆబ్జెక్ట్ ఫైల్స్ ఏదో అంటారు కదా జావాలో. సో డాట్ జావా ఫైల్స్ కాస్త డాట్ క్లాస్ ఫైల్స్గా మారిపోతాయండి, కంపైల్ అవుతాయి. ఓకే, అది. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత టెస్ట్ అనేది ఉంటుంది, టెస్ట్ చేస్తుంది. టెస్ట్ అంటే ఏంది? యూనిట్ టెస్ట్ చేస్తుందండి. ఏం టెస్ట్? యూనిట్ టెస్ట్ చేస్తుందని స్పెసిఫై చేశాడు. ఏంటంటే వేరే టెస్టింగ్స్కి ఈ టెస్టింగ్స్కి డిఫరెన్స్ ఉందండి. మీకు ఎవరికైనా ఐడియా ఉందా? టెస్టింగ్లో ఎవరైనా వర్క్ చేస్తుంటే మీకు ఐడియా ఉందా? మామూలుగా ఈ యూనిట్ టెస్టింగ్ అంటే ఏంది? మామూలుగా క్యూఏస్ చేస్తుంటారు కదా, సమ్ సినారియో బేస్డ్ క్లయింట్ బేస్, క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని టెస్ట్ చేస్తుంటారు క్యూఏస్. ఆ టెస్టింగ్కి దీనికి ఏంది డిఫరెన్స్ అండి? ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? హలో. లేదండి. ఓకే, నో ఇష్యూ. ఏం లేదండి, మనకి ఇక్కడ టెస్టింగ్ అంటే ఏం చేస్తుందంటే సింపుల్. మనం ఇక్కడ ఏదైతే మనం కాదు, డెవలపర్స్ ఇక్కడ ఏదైతే రాసుంటారో సంథింగ్ లైక్ 2 + 2 = 4 ఇది రాశారనుకోండి కోడ్. ఓకే, యాజ్ ఇట్ ఈస్ ఇది కరెక్టా కాదని చెక్ చేస్తుంది. దీన్ని యూనిట్ టెస్ట్ అంటారు. సింటాక్సెస్ ఏదైనా తప్పు, ఇక్కడ ఒకవేళ ప్లస్ పెట్టలేదా, ఒకవేళ ప్లస్ ఇక్కడ దీనికి అటాచ్ చేసేసాడా, సో ఇవన్నీ చెక్ చేసి యాజ్ ఇట్ ఈస్ మనం ఎగ్జాక్ట్గా ఏం రాస్తామో దాన్ని చెక్ చేసి సింటాక్స్ ఎర్రర్స్ని చూపించే దాన్ని ఏమంటారంటే యూనిట్ టెస్టింగ్ అంటారండి. ఓకే, యూనిట్ టెస్టింగ్ అంటారు. ఇంకా వేరే ఈ క్యూఎస్ చేస్తారు కదా సినారియో బేస్డ్ టెస్టింగ్స్, అవి ఏంటంటే నార్మల్ టెస్టింగ్ అంటారు, సినారియో బేస్డ్ టెస్టింగ్ అంటారు, ఏదేదో అంటారు దానికి. సో అవి ఏంటంటే వాళ్ళు ఎలా టెస్ట్ చేస్తారంటే వాళ్ళు క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ని ముందు పెట్టుకొని దాన్ని బట్టి టెస్ట్ చేస్తారండి. క్లయింట్ ఇచ్చుంటారు కదా వాళ్ళకి, క్లయింట్ ఎలా ఇస్తాడు? నాకు ఇక్కడ నొక్కితే అక్కడ సౌండ్ రావాలంటాడు. ఇలాగే ఉంటాయి క్లయింట్ ఇచ్చే రిక్వైర్మెంట్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో అప్పుడు వాడు సో మన క్లయింట్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా? సో ఇప్పుడు నేను ఒకసారి క్లిక్ చేసినప్పుడు మొత్తం అన్ని గ్రూప్స్ అన్ని మెసేజెస్ అన్ని ఒక లెఫ్ట్ సైడ్ రావాలి, ఇట్లా అనుకోండి లేకపోతే ఎగ్జాంపుల్. సో ఈ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతుందా లేదా? నేను ఇక్కడ క్లిక్ చేస్తుంటే ఈ మెసేజెస్ అన్ని లెఫ్ట్ సైడ్కి వస్తున్నాయా లేదా అని వాడు క్లిక్ చేసి చూస్తాడు. రాలేదనుకోండి ఇసిరి మళ్ళీ డెవలపర్కి కొడతాడు. ఎందుకంటే వాడికి ఏం తెలియదు, వాడు కోడ్ ఏం రాయడు, వాడు టెస్టర్. సో వాడు మళ్ళీ డెవలపర్కి ఇవ్వాలి. సో మళ్ళీ డెవలపర్ అదంతా ఎక్కడ మిస్టేక్ అనేది ట్రాక్ చేసి సో మళ్ళీ వెనక్కి పంపి మళ్ళీ క్యూఏకి ఇస్తాడు. సో దాన్ని సినారియో బేస్డ్ టెస్టింగ్స్ అంటారండి, వాళ్ళు క్యూఏస్ చేసేవాళ్ళు. సో వాళ్ళు క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని రన్ అయింది లేదని చేస్తారు. ఓకే, ఇది వచ్చేసి యూనిట్ టెస్టింగ్ అంటే ఎగ్జాక్ట్గా మనం ఏంది సింటాక్స్ కరెక్టా కాదని చూస్తుంది. అది ఓవరాల్ ప్రాజెక్ట్ చేసేది అది. ఇక్కడ మటుకు వీళ్ళు మనం ఒక లైన్ రాసినా 10 లైన్ రాసినా అది కరెక్ట్గా సింటాక్స్ తప్పులు లేకుండా కరెక్ట్గా వచ్చింది, ఎగ్జాక్ట్గా ఏమి రాసామో దాన్ని అది కరెక్టా కాదని చెక్ చేసేది యూనిట్ టెస్టింగ్. సో ఒక్క నిమిషం అండి, పవర్ వచ్చింది, ఛార్జింగ్ పెడతాను. ఓకే, ఇదే అండి డిఫరెన్స్ యూనిట్ టెస్టింగ్కి నార్మల్ టెస్టింగ్కి. సో ఇక్కడ టెస్ట్ చేస్తుంది, ఇప్పుడు మనకి యూనిట్ టెస్ట్ చేసేస్తుందండి ఇంటర్నల్గా. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్తుంది అంటే ప్యాకేజెస్కి వెళ్తుంది. నెక్స్ట్ ప్యాకేజ్కి వెళ్తే డెలివరబుల్ ఆర్ ఎగ్జిక్యూటబుల్ ఆర్ ఆర్టిఫాక్ట్స్ అంటారు. అంటే ఫైనల్గా మనం డెలివర్ చేయాలి. క్లయింట్కి ఏ విధంగా డెలివర్ చేస్తున్నాం, వేర్లోనా ఈఏఆర్లోనా టైప్ అనమాట, దేంట్లో ఇస్తామా. అంటే ఇప్పుడు మనం కూడా చూస్తే ఇప్పుడు ఏదైనా కలెక్టివ్గా డాక్యుమెంట్స్ పంపాలంటే అన్ని ఒక్కొక్కటి పంపుతాము అటాచ్ చేసి, అన్ని ఒక దాంట్లో జిప్ చేసి పంపిస్తాం. అలాగా ప్రాజెక్ట్ని కూడా అంతా అయిపోయినాక వాటిని ఎలా పంపాలి అంటే ఒక ప్యాకేజ్, ఏ టైప్ ఆఫ్ ప్యాకేజ్లు వేరా జారా అని టైప్స్ ఉంటాయి, దాంట్లో చేసి పంపిస్తారు. ఓకే, అది ప్యాకేజ్ అంటే. సో మనకి ఇక్కడ దాకా మెయిన్ అండి, మనం దీంట్లో చేసేది బుల్డ్లో చేసేది ఇక్కడ దాకే. సో ఇక్కడ దాకా మనం చేస్తుంటాం, ఎక్కువ కాదు చేసేది ఇక్కడ దాకా.
ఇక్కడ ఒక్కసారి ఇక్కడ మనకు సోర్స్ వచ్చేసింది, దాని తర్వాత కంపైల్ అయిపోయింది, దాని తర్వాత టెస్ట్ అయిపోయింది, దాని ప్యాకేజ్ వచ్చేసిందంటే ఈ ప్యాకేజ్ అయిపోయిన వేర్ ఫైల్ జార్ ఫైల్ని క్యూఏకి ఇచ్చేస్తాం, వాడు ఇంక చూసుకుంటాడు. సో అక్కడ దాకా మనం బుల్ టూల్లో చేసేది. ఇక్కడ ఈ ఇంటిగ్రేషన్ జోలికి మనం వెళ్ళాం, టెస్ట్ ప్రీ అండ్ పోస్ట్ టెస్ట్కి వెళ్ళాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాల్ అనే సిచ్యువేషన్ వస్తుంది మనకు, అప్పుడు చెప్తాను నేను. డిపెండెన్సీస్ కాడ ఇన్స్టాల్ అని వస్తుంది, అప్పుడు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి డిప్లాయ్మెంట్ అండి. డిప్లాయ్మెంట్ అనే ఫేస్ దీంట్లోనే ఉంటుంది, కానీ దీంట్లో డిప్లాయ్ చేయలేము. ఇందాక చెప్పాను కదా, మనం జెన్కిన్స్ యూస్ చేసుకుని జెన్కిన్స్ ద్వారా బుల్ టూల్ మ్యావన్ యూస్ చేసుకొని అప్పుడు డిప్లాయ్ చేస్తామండి. సో అది మనం జెన్కిన్స్లో చూడాల్సిందే, ఇక్కడ ఇంపాసిబుల్, ఇక్కడ డిప్లాయ్ అనేది చేయలేం. సో ఇవి మనకు డిఫాల్ట్ ఫేసెస్. ఇవి ఎలా రన్ అవుతాయంటే అదే డిఫాల్ట్ లైఫ్ సైకిల్స్, మేవన్లో ఉంటే డిఫాల్ట్ లైఫ్ సైకిల్ బుల్డిన్గా ఉంటాయి. సో ఇవి ఎలా రన్ అవుతాయంటే ఇప్పుడు నేను మేవన్కి చెప్పాను, మేవన్ కంపైల్ చేయని చెప్పాను. కంపైల్ చేసి చెప్పగానే అదేం చేస్తుందంటే ఫస్ట్ రిసోర్స్ దగ్గరికి వెళ్తుందండి. రిసోర్స్ ఉందా లేదా రెడీలోని సెట్ చేసి వస్తుంది. ఫస్ట్ రిసోర్స్ ఉందా లేదని, ఓకే రెడీలో ఉందంటే నెక్స్ట్ అప్పుడు కంపైల్ చేస్తుంది. అంతే కదా, కంపైల్ చేయాలంటే రిసోర్స్ ఉండాలి కదా. సో అప్పుడు కంపైల్ చేస్తుంది. కంపైల్ అంటే జావా ఫైల్స్ని డాట్ క్లాస్ ఫైల్స్గా కంపైల్ చేస్తుంది. ఓకే, అది మేవెన్ కంపైల్ అని కొడితే అలా చేసింది. మేవెన్ టెస్ట్ అని కొడతాను, టెస్ట్ అని కొడితే ఏం చేస్తుంది, మళ్ళీ జనరేట్ చేస్తారండి. మళ్ళీ ఫస్ట్ కా నుంచి జనరేట్ చేసుకుంటుంది, మళ్ళీ కంపైల్ చేస్తుంది, మళ్ళీ టెస్ట్ చేస్తుంది. ఓకే, నేను ఇప్పుడు మేవెన్ ప్యాకేజ్ని కొట్టానండి. ప్యాకేజ్ని కొట్టిన వెంటనే మళ్ళీ ఫస్ట్ కాంచండి, మళ్ళీ జనరేట్, కంపైల్, టెస్ట్, ప్యాకేజ్. సేమ్ అట్లాగే ఇట్లా ఇక్కడ ఇన్స్టాల్ అని కొట్టినా కానీ మళ్ళీ ఫస్ట్ కాంచి వస్తుంది. ఇక్కడ అన్ని స్టెప్స్ వరుసగా చేసుకుంటూ వస్తుంది. డిప్లాయ్ అని కొట్టాం కానీ మళ్ళీ ఫస్ట్ కాంచి వస్తుంది. సో ఇది ఏంటంటే ఏ స్టెప్ మీరు కొట్టినా సరే డిఫాల్ట్ లైఫ్ సైకిల్ కాబట్టి మళ్ళీ ఫస్ట్ స్టెప్ నుంచి వస్తుంది. సో ఇవి డిపెండెంట్ లైఫ్ సైకిల్స్ అండి. ఒక దగ్గర కొడితే ఇంకోటి డిపెండ్ అయ్యి వస్తుంటుంది. డిపెండెంట్ డిఫాల్ట్ లైఫ్ సైకిల్స్ ఆఫ్ ఎ మేవెన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ క్లీన్ అనే ఫేస్ ఉంది, అదే గోల్ కానీ ఫేస్ అని ఏదైనా. సో ఈ ఫేస్ ఏం చేస్తుందంటే ఓన్లీ డెలీట్స్ ది రన్ టైమ్ ఫైల్స్ అండి. మనకి ఇట్లా మనం జనరేట్ చేసేటప్పుడు, కంపైల్ చేసేటప్పుడు కానీ టెస్ట్ చేసేటప్పుడు కొన్ని గార్బేజ్ ఫైల్స్, అన్నెసెసరీ ఫైల్స్ అన్నీ వస్తాయి మనకు. డాట్ టెస్ట్, డాట్ యాప్, డాట్ టెస్ట్, డాట్ క్లాస్ ఫైల్స్ సంథింగ్ ఏ వస్తాయి. అట్లన్నిటిని డెలీట్ చేయడానికి మనం క్లీన్ అనే ఫేస్ వాడతాం. ఇది ఇండిపెండెంట్ అండి, ఇది డిపెండెంట్ కాదు, దేనికి డిపెండెంట్ కాదు. ఇది క్లీన్ అని కొడితే క్లీనే చేస్తుంది, ఇంకొక ఆప్షన్స్ రన్ చేయదు. అవి ఇక్కడైతే మనం ప్యాకేజ్ అని కొడితే మొత్తం వస్తుంది, మళ్ళీ జనరేట్, కంపైల్, టెస్ట్, ప్యాకేజ్. ఎట్లా కాదు, ఇది ఇండిపెండెంట్ క్లీన్ అనే ఫేస్. నెక్స్ట్ ఇది సైట్ అనేది ఎందుకు వాడతారంటే డాక్యుమెంటేషన్ చేస్తారు. 99% we will not use, వెరీ రేర్ కేసెస్. లైక్ ఆడిట్స్కి వాళ్ళు ఆడిట్ పీపుల్ ఉంటారు, ఇన్స్పెక్షన్స్ ఆడిట్స్ ఏ జరుగుతుంటాయి కదా కంపెనీస్లో, వాటికి డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడానికి కోసం ఈ సైట్ అనే ఫేస్ యూస్ చేసి చేస్తారు. సో దాంతో మనకి ఏం సంబంధమే లేదు. సో జస్ట్ ఉంది అంతే. సో ఇవండి, ఇది ఒక స్టాండర్డ్, అది మేమని ఫాలో అయ్యే ఇది ఒక స్టాండర్డ్, వన్ ఆఫ్ ది స్టాండర్డ్. యా, ఇప్పుడు నేను అడుగుతాను, మీకు ఏదైనా మీకు ఎంత అర్థమైందో చెప్పండి నాకు. సో ఇప్పుడు నేను మేవెన్ ఇన్స్టాల్ అని కొడతానండి, ఏ ఫేసెస్ రన్ అవుతాయి నాకు? ఆల్ ఫేసెస్. లైక్ ఎక్కడి నుంచి ఆల్ ఫేసెస్ అంటే జనరేట్, డిప్లాయ్ కూడా రన్ కంపైల్, అవుతుందా? టెస్ట్, ప్యాకేజ్ కాదు. ఓకే, ఆల్ ఫేసెస్ అంటే డిప్లాయ్ కూడా వచ్చేస్తుంది అందుకు. ఓకే, జనరేట్, కంపైల్, టెస్ట్ అట్లా వచ్చేస్తుంది. ఓకే, నేను ఇప్పుడు మేవెన్ కంపైల్ దాని తర్వాత ప్యాకేజ్ అంటున్నాను, అప్పుడు అంటే జనరేట్ అవుతుంది, కంపైల్ అవుతుంది, టెస్ట్, ప్యాకేజ్. నేను రెండు ఇచ్చాను, మేవెన్ ఫస్ట్ కంపైల్ స్పేస్ ప్యాకేజ్. సో ఫస్ట్ కంపైల్ తీసుకున్నాం కాబట్టి జనరేట్, కంపైల్ అవుతుంది అండి. తర్వాత మళ్ళీ జనరేట్, కంపైల్, టెస్ట్, ప్యాకేజ్ అవుతుంది. సో మళ్ళీ వచ్చి మొదటికి వెళ్తుంది అంటారు, అవునా? యా, ఓకే, కరెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు నేను మేవెన్ క్లీన్ అండ్ మళ్ళీ టెస్ట్ అన్నాను. ఫస్ట్ క్లీన్ అవుతుందండి, మళ్ళీ ఏం క్లీన్ జనరేట్, అవుతుంది? అంటే ఏమన్నా డాట్ ఫైల్స్, అవి ఫైల్స్ ఉండే రన్ టైంలో. డాట్ ఫైల్స్ కాదండి, డాట్ ఫైల్స్ అంటే అవి మళ్ళీ హిడెన్ ఫైల్స్ వస్తాయి. యా, రన్ టైమ్ ఫైల్స్ అని. ఓకే ఓకే, అదంతా క్లీన్ చేసేసి దాని తర్వాత కంపైల్, జనరేట్, కంపైల్, టెస్ట్కి వెళ్తుంది. యా, సో ఇట్లా డిఫాల్ట్ లైఫ్ సైకిల్ ఇట్లా రన్ అవుతుందండి. సో ఇది ఏంటంటే మనకు చూస్తే ప్రతిసారి ఇదంతా పోయి రన్ అవుతుంది అనుకుంటా, అంటే మనకు అలా వెళ్ళదండి. ఇది
ప్రతిసారి అలా వెళ్ళదు. ఇవే ఇక్కడ నించింది. జనరేటివ్ మళ్ళీ కంపైల్ అని కొడితే అది వెళ్తుంది దాని లోపలికి, మళ్ళీ రెండోసారి వెళ్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి ప్యాకేజ్ అని కొట్టాను, అక్కడ నుంచి 4 స్టెప్స్ నుంచి ఇక్కడికి వచ్చింది, మళ్ళీ డిప్లాయ్ అని కొడితే మళ్ళీ అక్కడి నుంచి వస్తుంది. అంటే అక్కడికి వెళ్తుంది, కానీ అక్కడికి ఆల్రెడీ చేసేసానని చెప్పిందంటే వెంటనే స్కిప్ అయి వచ్చేస్తుంది. వెళ్ళడం అయితే వెళ్తుంది అక్కడికి, సో దానికి తెలిసిపోద్ది, వెళ్ళిన తర్వాత స్కిప్ అయి వచ్చేస్తుంది. సో అట్లా ఎక్కడైతే చేయలేదో అక్కడ చేసేసి మళ్ళీ వస్తుంది. సో అదన్నమాట ప్రాసెస్ అయితే అంతే. దాని లోపలికి వెళ్తుంది, చేసేసామని ఆల్రెడీ తెలిసిందంటే అది స్కిప్ చేసుకుని వచ్చేస్తుంది. ఇవి తెలుసండి మీకు. మామూలుగా ఇది సబ్జెక్ట్ కాదు, సోర్స్ కోడ్ అంటారు, బైనరీ కోడ్ అంటారు. ఏదైనా డౌన్లోడ్ చేసేటప్పుడు కొన్ని ఓపెన్ సోర్స్ ఉన్నాయి కొన్ని ప్రొడక్ట్స్, వాళ్ళు ఇట్లా పెడతారు. సోర్స్ కోడ్ అంటే మీకు ఐడియా ఉందా? బైనరీ కోడ్ అంటే, సోర్స్ కోడ్ అంటే అది ఓపెన్ సోర్స్ అని అర్థం అండి. ఏదైనా సైట్లో వాడు సోర్స్ కోడ్ సోర్స్ పెట్టేసాడంటే మొత్తం అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే రా కోడ్ వచ్చేస్తుంది, మొత్తం వాడి డేటా అంతా వచ్చేస్తుంది రాగా. దాన్ని మనకి ఎలా కావాలంటే అది చేసుకొని, ఎక్కువ కంపెనీస్ డౌన్లోడ్ చేసుకొని ఎలా కావాలంటే వాళ్ళు అకార్డింగ్ టు దేర్ కంపెనీ డెవలప్ చేసుకొని మళ్ళీ వాడతారు. దాన్ని సోర్స్ కోడ్ అంటారు. మనం డౌన్లోడ్ చేసుకోవాల్సింది బైనరీ, అంటే డైరెక్ట్ ప్రొడక్ట్ ఉంటుంది, డైరెక్ట్ ప్రొడక్ట్ నెట్లో పెట్టేస్తాడు, సో దాన్ని మనం వాడుకుంటాం. సో ఇప్పుడు మీరు అపాచీ చూడండి, అపాచీ టామ్కెట్ డౌన్లోడ్ చేసి ట్రై చేయండి, అటు సోర్స్ బైనరీ అడుగుతాడు రెండు. సో అదే విధంగా సో సోర్స్ కోడ్ అనేది ఎక్కువ కంపెనీస్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు అకార్డింగ్ టు దే కంపెనీ నామ్స్ అవి దాన్ని ఎలా వాడుకోవాలో అలా డెవలప్ చేసుకుంటారు. ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ అని. సో అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఒక స్టాండర్డ్స్ ఫాలో అవుతుందండి. స్టాండర్డ్ డైరెక్టరీ లేఅవుట్ అనేది ఫాలో అవుతుంది మనకి, ఇది మ్యావెన్ అనేది. సో అదే ఇక్కడ రాస్తున్నాను చూసారా. ఇఫ్ యూ వాంట్ టు వర్క్ విత్ మ్యావెన్ ప్రాజెక్ట్ దెన్ వీ నీడ్ టు ఫాలో ది మ్యావెన్ స్టాండర్డ్ డైరెక్టరీ స్ట్రక్చర్ త్రూ విచ్ మ్యావెన్ విల్ వర్క్. ఓకే, సో దీని స్టాండర్డ్ డైరెక్టరీ స్ట్రక్చర్ ఎక్కడ ఉంటుంది చూద్దాం ఒకసారి. ఒక డైరెక్టరీ స్ట్రక్చర్ కూడా ఇది సెట్ చేసుకుంటుందంట, అది ఎలా ఉంటుంది చూద్దాం. సో ఇక్కడ ఉంటుందండి మాకు స్టాండర్డ్ డైరెక్టరీ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఏంటంటే దానికి ఒక ఎస్ఆర్సి అనే ఫోల్డర్ అనేది అదే క్రియేట్ చేసుకుంటుందండి. మేమనే ఎస్ఆర్సి ఫోల్డర్ అనేది పెట్టుకో ఉంటుంది. దాని లోపల ఎస్ఆర్సి అంటే సోర్స్ అనేది, దాని లోపల 2 ఫోల్డర్స్ ఉంటాయండి. ఏం ఫోల్డర్స్ అంటే మెయిన్ ఒక ఫోల్డరు, అదంతటా టెస్ట్ అనే ఫోల్డర్, 2 ఫోల్డర్స్ ఉంటాయి. మెయిన్లో ఏముంటాయంటే జావా రిలేటెడ్ ఫైల్స్ అన్నీ ఉంటాయండి. జావా రిసోర్స్ ఫైల్స్ కానీ, జావా ఫిల్టర్ ఫైల్స్, జావా అసెంబ్లీ, జావా రిలేటెడ్ ఏ ఫైల్స్ అన్ని, కాన్ఫిగరేషన్ ఫైల్స్, జావా రిలేటెడ్ అన్ని మళ్ళీ ఫోల్డర్స్గా లోపల ఉంటాయి అన్నమాట. మెయిన్ లోపల జావా రిలేటెడ్ ఫైల్స్ అన్నీ ఉంటాయి. అదే టెస్ట్ లోపల ఏముంటాయి చూడండి. టెస్ట్ లోపల ఉంటాయంటే ఈ టెస్ట్ సోర్సెస్, టెస్ట్ రిసోర్స్ ఫిల్టర్ ఫైల్స్, దానికి టెస్ట్ రిలేటెడ్ ఫైల్స్ అన్ని దీంట్లో ఉంటాయి. టెస్ట్ అనే ఫోల్డర్ టెస్ట్ రిలేటెడ్ ఫైల్స్ అనే దీంట్లో ఉంటాయి. మెయిన్ అనే ఫోల్డర్లో జావా రిలేటెడ్ ఫోల్డర్స్ అనేది దీంట్లో ఉంటాయి. సో ఇట్లా అది స్టాండర్డ్గా స్ట్రక్చర్ క్రియేట్ చేసి పెట్టుకుంది. సో ఇక్కడ చూసామంటే ఇక్కడ తెలుస్తుంటుంది, ఇక్కడ ఎస్ఆర్సి అనే ఫోల్డర్ ఉంది ఇక్కడ. సో ఎస్ఆర్సి ఉంది, దాని కింద జావా డాట్, సో ఏ ఉన్నాయి మళ్ళీ ఫోల్డర్స్, అంటే జావా రిలేటెడ్ ఫోల్డర్స్ అని ఉన్నాయి. ఇక్కడ చూస్తే టెస్ట్ అని సపరేట్ ఉంది, ఈ టెస్ట్ లోపల టెస్ట్ రిలేటెడ్ ఫోల్డర్స్ అని ఉన్నాయి. అంటే ఇట్లే ఉంటుంది డైరెక్ట్ స్ట్రక్చర్. అంటే ఇక్కడ మనకి ఇట్లా ఇక్కడ కనబడుతుంది కదా, ఇప్పుడు కంట్రోల్ ఇక్కడ డి కొట్టాము, ఈ డి లోపల మళ్ళీ మ్యావెన్ లోపల ఇక్కడ సబ్బు, దీని లోపల సబ్బు, దీని లోపల సబ్బు, ఇలా ఉంటుంది. సో ఇట్లా డైరెక్ట్ స్ట్రక్చర్ అది మెయింటైన్ చేస్తుందండి. సో దీన్ని స్టాండర్డ్ డైరెక్టరీ లేఅవుట్ అంటారు. ఒక డైరెక్టరీ స్ట్రక్చర్ అనేది అది మెయింటైన్ చేసుకుంటుంది. సో ఎందుకంటే ఈజీగా ఉంటుంది దానికి, నేను ఎక్కడో పోయి ఫైల్ పికప్ చేసుకోవాలా, సో నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా అనేది దానికి ఈజీగా అర్థం అవుతుంది. అప్పుడు
నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి పెట్టాలి అనేది దానికంటూ అదే క్రియేట్ చేసుకుందంటే ఈజీ అయిపోద్ది దానికి. సో అది ఒక స్టాండర్డ్ డైరెక్ట్ స్ట్రక్చర్ చేయండి. మళ్ళీ ఇంకోటి వచ్చేసి జిఏవి అని ఉంటుంది. జిఏవి అంటే గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ ఐడి. సో జిఏవి అని ఉంటుంది. ఎందుకు ఇదంటే ఇప్పుడు మనం ఇందాక ఫేసెస్ చూసాం, అవి గోల్స్ చూసాం, మ్యావెన్, కంపైల్, అవే కంపైల్, టెస్ట్, ప్యాకేజ్, డిప్లాయ్, ఇవన్నీ చూసాం, ఇవన్నీ గోల్స్. ఇవి మనం ఇప్పుడు మ్యావెన్ కంపైల్ అని కొట్టగానే అది దానికి ఎలా అర్థమవుతుంది కంపైలర్ వెనక, కంపైల్ అని కొట్టగానే వెనక దాని ఇంటర్నల్గా కంపైల్కి రిలేటెడ్ అయిన ఒక ప్లగ్ఇన్ ఉంటుందండి. ప్లగ్ఇన్ అంటే జార్ ఫైల్ అని చెప్పుకున్నాం అది ఇందాక. ఆ ప్లగ్ఇన్ అనేది ఉంటుంది. ఆ ప్లగ్ఇన్ ఏం చేస్తుందంటే దాంట్లో డిజైన్ చేసి పెట్టేసి ఉంటారండి, ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టేసి ఉంటారు ఏమేమి చేయాలనేసి ఆ ప్లగ్ఇన్. సో అది ఓకే, కంపైల్ చేయాలా ఎలా చేయాలని పెట్టేసి ఉంటారు, కానీ ఎప్పుడు అది రన్ అవ్వాలనేది దానికి ఏం తెలియదు అన్నమాట అది. సో మనం కొడతాం, అది మన యూజర్స్ మనం ఇస్తాం కదా ఇన్స్ట్రక్షన్స్. సో మేమని కంపైల్ని కొట్టగానే ఇంటర్నల్గా సో అది పోయి ఐడెంటిఫై చేయాలి, కంపైలర్ని పిలుచుకొచ్చి కంపైల్ చేయించాలి కదా. సో దానికి తెలియదు ఎలా ఐడెంటిఫై చేస్తుంది, అదేమన్నా మనిషి డైరెక్ట్గా పోయి సో కంపైల్ అని కొట్టాడు కాబట్టి యూజరు నేను కంపైల్ రిలేటెడ్ ప్లగ్ఇన్, ఇది కంపైల్ రిలేటెడ్ ప్లగ్ఇన్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది. సో అది మనిషి కాదు కాబట్టి తెలియదు దానికి. సో దీని ద్వారా ఐడెంటిఫై చేస్తుందండి, ఈ జిఏవి ద్వారా ఐడెంటిఫై చేస్తుంది. అదే నేను ఇక్కడ చెప్పింది. హౌ మేవన్ ఐడెంటిఫై వెన్ ప్లగ్ఇన్ ఆర్ ఎ ప్రాజెక్ట్ టు సెలెక్ట్ వెన్ ఇన్స్ట్రక్టెడ్ గోల్. ఒక గోల్ మనం చెప్పినప్పుడు దాని రిలేటెడ్ ప్లగ్ఇన్ ఇదే అని దాన్ని ఐడెంటిఫై ఎలా చేస్తుంది మేమను అంటే త్రూ ఈ జిఏవి ద్వారా. గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ ఐడి అండి. గ్రూప్ ఐడి అంటే స్ట్రింగ్ రిప్రజెంట్ కంపెనీ నేమ్, కొన్నిసార్లు కంపెనీ నేమ్ పెడతారు, లేకపోతే మనకు ఒక స్పెసిఫిక్ నేమ్గా ఉండొచ్చు, లేకపోతే మనకు ప్లగ్ఇన్ రిలేటెడ్ నేమ్సే వస్తాయి. రన్ అంటే రన్ ప్లగ్ఇన్, రిసోర్స్ అంటే రిసోర్స్ ప్లగ్ఇన్, అలాగే వస్తుంది. డిఫరెంట్ ఉంటుంది గ్రూప్ ఐడి అంటే. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చూపించినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఇంకా. సో గ్రూప్ నేమ్ మనకు కంపెనీ నేమ్ కూడా రావచ్చు కొన్నిసార్లు, బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ విచ్ యు ఆర్ డూయింగ్ ప్రాజెక్ట్, సో ఆ నేమ్ కూడా ఉండొచ్చు. సో ప్లగ్ఇన్ నేమ్ కూడా మనకు ఇక్కడ ప్లగ్ఇన్ ఏ టైప్ అనేది కూడా అది కూడా ఒక గ్రూప్ ఐడిగా తీసుకోవచ్చు. డిఫరెంట్ ఉంటుంది. ఆర్టిఫాక్ట్ ఐడి మనం ఫైనల్గా డెలివరబుల్ చేసేది ఎలా ఉంటుంది అనేసి. సో దీనికి కూడా మనకు ఆర్టిఫాక్ట్ ఐడి ఎలా ఉంటుంది అంటే అక్కడ maven.org. సంథింగ్ అని ఉంటుంది ఇక్కడ, maven. ఇట్లాగే ఉంటుంది. నేను చూపిస్తాను ఆర్టిఫాక్ట్ ఐడి అంటే ఏంటో. నెక్స్ట్ వచ్చేసి వర్షన్ అంటే మేజర్, మైనర్, ప్యాచ్. సో మీకు వర్షన్స్ గురించి ఐడియా ఉందండి, ఇట్లా మేజర్ ఉంటుంది, మైనర్ ఉంటుంది, ప్యాచ్ ఉంటుంది. సో ఐడియా ఉన్నాయి ఎవరికైనా వర్షన్స్ గురించి? సో ఇక్కడ చెప్పున్నాను ఆల్రెడీ. సో మేజర్, వర్షన్, మైనర్ అంటే ఏ సాఫ్ట్వేర్కైనా అండి మేజర్, మైనర్, ప్యాచ్ అంటారు. మేజర్ అనేది ఫస్ట్ ఇట్లా రిలీజ్ అవుతుందండి, 1 అయినా ఇట్లా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనకు విండోస్ 8.1 అంటారు కదా అలాగా. సో మేజర్ అనేది ఇలా రిలీజ్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసి దానికి కంటిన్యూషన్ రిలీజెస్ ఉంటాయి సబ్ లాగా. మైనర్ రిలీజ్ 1.2 అనేది దానికి సబ్ కంటిన్యూషన్. 1 అనేది మేజర్, 1.2, 1.3, 1.4 అట్లా అనేది దానికి సబ్ లాగా. సో ఆ 1.2 అనేది కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి, అప్పుడు కంపెనీస్ అన్ని రిపోర్ట్ చేస్తాయి. సో ఆ డ్రాబ్యాక్ మళ్ళీ రెక్టిఫై చేసుకొని మళ్ళీ రిలీజ్ చేస్తారు, దాన్ని ప్యాచ్ అంటారు. సో సంథింగ్ లేకపోతే 0 అని పెట్టుకుంటాడు, 1.2.0. సో దీన్ని ప్యాచ్ అంటారు. సో అట్లా మనం మొత్తం మార్చాలనుకోండి, ఇప్పుడు సబ్ మారింది అనుకోండి, ఎట్లా అప్పుడు 1.3.0 కొన్నిసార్లు మెయినే మారుతుంది, అప్పుడు ఏంది 2.0.0, మళ్ళీ 2 సబ్కి వచ్చేసి 2.1. సో ఇలా ఉంటుంది. మనకి ఏదైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయని మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు రెక్టిఫై చేసి మళ్ళీ వదులుతారండి ఇంకొక వర్షన్, దాన్ని ఇక్కడ ప్యాచ్ చేసి వదులుతారు. సో ఈ మెయిన్ రిలీజెస్ అలా వదలరండి, మెయిన్ రిలీజెస్ వేరు, వాళ్ళు రిక్వైర్మెంట్ బట్టి పోతుంటారు. ఈ ప్యాచెస్ మటుకు ఇట్లా మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఇట్లా వదులుతుంటారు అన్నమాట ప్యాచెస్.
సో అది వర్షన్ ఐడి. నెక్స్ట్ ప్యాకేజెస్. ప్యాకేజెస్ అంటే అదే మనం అందరూ చూసాం కదా, ప్యాకేజెస్ జార్ ఫైల్ వేరా ఈఆర్ అని ఉంటుంది మనకు. సో దాని గురించి ఇప్పుడు కవర్ చేస్తాను. సో ఏంది ప్యాకేజ్ ఎలా ఇవ్వాలి? జిప్లో ఇవ్వాలా, జార్లో ఇవ్వాలి? జిప్ ఉండదు ఇక్కడ. సో జార్లో ఇవ్వాలా, వేర్లో ఇవ్వాలి, ఈఆర్లో ఇవ్వాలా అనేసి ఎలా అని. సో జార్ ఫైల్ అంటే ఏంది? సో మనకు ఇందాక చూసాం జార్ అంటే జావా ఆర్క్యూ అండి. జార్ అంటే జావా ఆర్క్యూ. సో డిఫాల్ట్ ప్యాకేజ్ మావెన్లో ఇది డిఫాల్ట్ మనం ఇచ్చిన ఇవ్వకపోయిన జార్ అనే ఉంటుంది అక్కడ. సో ఏంది ఉంటుంది ఈ జార్ ఫైల్లో? ఏముంటుంది జార్ ఫైల్లో? డాట్ క్లాస్ ఫైల్స్ ఉంటాయండి. కలెక్షన్ ఆఫ్ డాట్ క్లాస్ ఫైల్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే అట్లా డాట్ క్లాస్ ఫైల్స్, ఆ డాట్ క్లాస్ ఫైల్స్ అన్ని కలెక్టివ్గా ఉంటే ఒక బిహేవియర్ని ఇవ్వగలుగుతాయండి. సో ఆ డాట్ క్లాస్ ఫైల్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? డాట్ జావా ఫైల్స్. అంటే ఈ ఒక ప్లగ్ఇన్, మీరు జార్ని ప్లగ్ఇన్ కూడా తీసుకోండి. ఒక ప్లగ్ఇన్ తయారవ్వాలంటే ఎలా చేస్తారు వాళ్ళు? అపాచీ మావెన్ వాళ్ళు ఎలా చేస్తారు? ఫస్ట్ వాళ్ళు డాట్ జావా ఫైల్స్ క్రియేట్ చేస్తారండి. ఇప్పుడు కంపైల్ అనే ప్లగ్ఇన్ తయారు చేయాలనుకోండి, ఓకే, వాళ్ళు మొత్తం అన్ని కోడ్ అంతా రాసుకుంటారు. అది ఎలా బిహేవ్ చేయాలా ఏందనేసి మొత్తం రాసుకొని డాట్ జావా ఫైల్స్ వస్తాయి అవన్నీ. ఓకే, దాని తర్వాత దాన్ని కంపైల్ చేసుకుంటారు. కంపైల్ చేస్తే ఎట్లా అవుతాయి? కంపైల్ చేస్తే డాట్ క్లాస్ ఫైల్స్గా మారిపోతాయి. సో ఆ డాట్ క్లాస్ ఫైల్స్ అన్నిటిని కలిపితే కదా ఫుల్ ఫంక్షనాలిటీ వస్తుంది. సో అదే ఇక్కడ పెట్టింది, గ్రూప్ దిస్ టు గెట్ ఎ పర్టికులర్ బిహేవియర్ వస్తుందని. సో అదే మనం ఇక్కడ పెట్టింది ఇది. సో డాట్ క్లాస్ ఫైల్స్ అన్నిటిని కలిపితే మనకు పర్టికులర్ బిహేవియర్ వస్తుంది. దాన్ని జార్ అంటారు. సో జార్ లోపల డాట్ క్లాస్ ఫైల్స్ ఉంటాయండి. మేము డిఫాల్ట్ ప్యాకేజ్ ఇది. నెక్స్ట్ వేర్. ఇది ఎప్పుడు వాడతారంటే వెబ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ వచ్చాయనుకోండి, అప్పుడు వేర్ వాడతారు. వేర్ లోపల ఏముంటాయండి? ఇక్కడ కూడా కంటైన్స్ గ్రూప్ ఆఫ్ జార్స్ ఉంటాయంట, ప్లస్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ప్లస్ XML ఇవన్నీ ఉంటాయంట వేర్ లోపల. ఇట్లన్నింటిని గ్రూప్ చేసి క్లయింట్కి ఇస్తారనమాట. వెబ్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అయితే అప్పుడు ఈ ఈఆర్ అంటే ఈ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్కి వీటికి చేస్తారండి. సో ఈ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్కి ఈఆర్ ఫార్మెట్లో వాడతారు. సో మనకు మోస్ట్లీ జారు వేరే ఎక్కువ ఉంటాయి. సో ఇవి ఫార్మాట్స్. ఇట్లా మనం ఇంకేం చూసేది ఏం లేదండి. జస్ట్ అటు జార్ అని పెడితే జార్ ఫార్మాట్లో ఇస్తుంది అది. సో దాన్ని క్యూఏకి ఇస్తాం మనం, అంతే. ఏ టైప్లో ఇవ్వాలి ప్యాకేజ్ అంతే. సో ఇవ్వండి మనకు. నెక్స్ట్ పామ్ వీటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ దాకా మనం ప్రాక్టికల్ చూద్దాం కొద్దిగా. సో ఏంది మావెన్ ఎలా రన్ అవుతుంది? సో 4 PM, yeah, 4:30. ఓకే, సో ఐమ్ రిమూవింగ్ దిస్ అండి. ఈ ఫైల్స్ రిమూవ్ చేసేస్తాను. ఓకే, వేరే దాంట్లో ఉన్నాయా? రిమూవ్ ఇస్ డైరెక్టరీ. ఓకే ఓకే, యా. సో ఇప్పుడు మనకు ఒక శాంపుల్ ప్రాజెక్ట్ చేస్తానండి. శాంపుల్ చేస్తేనే మనకు సోర్స్ అనేది జనరేట్ అవుతుంది మనకు. సో శాంపుల్ ప్రాజెక్ట్ చేయాలంటే మనకి ఇక్కడ ఫస్ట్ ప్రతిసారి ఇక్కడ మావెన్లో మనకు MVN కొట్టాలండి. ఓకే, మావెన్లో MVN అని కొట్టాలి. సో MVN అని కొట్టిన తర్వాత ఆర్కిటైప్ జనరేట్.
సో ఆర్కిటైప్ జనరేట్ అని కొడితే సో మనకు ఒక శాంపుల్ ప్రాజెక్ట్ చేయాలంటే ఇట్లా ఈ కమాండ్ కొడితే మనకు వస్తుంది శాంపుల్ ప్రాజెక్ట్. సో దాంట్లో నుంచి మనకు పామ్ ఫైల్ కానీ సోర్స్ ఫైల్ ఎస్ఆర్సి అని ఫోల్డర్ ఉంటుంది కదా మాన్యువల్ జనరేట్ చేసేది, దాంట్లో నుంచి వస్తాయి మనకు. సో దాన్ని మనం మాన్యువల్గా చేసుకోవాలన్నా చేయొచ్చు. సో లేకపోతే ఇట్లా జనరేట్ చేస్తాం. మనకి ఈ రిక్వైర్మెంట్ ఇస్తారండి. ఈ సోర్స్ ఒకవేళ డెవలపర్స్ మనల్ని క్రియేట్ చేసుకోమంటారు, లేకపోతే మనమే క్రియేట్ చేసి ఇస్తాం వాళ్ళకి. డిఫాల్ట్ నెంబర్ అడుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ వర్షన్స్ అడుగుతుందండి. 6th 1.1 లేటెస్ట్ డిఫాల్ట్ కొడుతున్నాను. గ్రూప్ ఐడి ఇమ్మంటుంది. సంథింగ్ ట్రైనింగ్ ఆర్టిఫాక్ట్ ఐడి డెమో అని ఇస్తాను. సో స్నాప్షాట్ అంటే నేను చెప్తానండి. ఇప్పుడు డిఫాల్ట్కి వెళ్తున్నాను. సో ట్రైనింగ్ కూడా వేస్తున్నాను. సో అన్నీ ఒకసారి చూపిస్తుంది మనకి ఇవి. సో ఎస్ అని చెప్తున్నాను, కన్ఫర్మేషన్. సో ఇప్పుడు రెడీ అయిపోయింది మనకు శాంపుల్ ప్రాజెక్ట్. ఇది ఇక్కడ రన్ అయినప్పుడు మనకి ఏంటంటే ఇవి వస్తాయండి. మనకి ఇక్కడ ఎల్ఎస్ఎన్ కొడితే మనకు డెమో ప్రాజెక్ట్ ఇక్కడ చూపించింది చూసారా. సో ఇక్కడ చూద్దాం ఇంకా క్లియర్గా అర్థం అండి. ఈ ఫోల్డర్లో మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ డెమో అని వచ్చింది. ఇది మెయిన్ మన ప్రాజెక్ట్. ఓకే, మెయిన్ ప్రాజెక్ట్. దీని లోపల మనకు సో ఏం క్రియేట్ అయినాయి, ఎస్ఆర్సి పామ్. ఈ 2 ఫైల్స్ ఇంపార్టెంట్ అండి. ఇవి లేకపోతే అసలు మేమని రన్ కాదు. సో ఎస్ఆర్సి అనేది మనం చెప్పుకున్నాం కదా, స్టాండర్డ్ డైరెక్టరీ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తుంది అనేసి. అదే స్ట్రక్చర్ అండి ఇది. చూడండి కాల్స్ ఉంటాయి లోపలికి వెళ్ళి. ఎస్ఆర్సికి వెళ్తే చూసారా 2 ఫైల్స్ ఉన్నాయి, 2 ఫోల్డర్స్ ఉన్నాయి, మెయిన్ టెస్ట్ అని. మెయిన్ లోపల ఏముంటాయంటే జావా రిలేటెడ్ అన్ని ఫిల్టర్ ఫైల్స్ ఏ ఉంటాయి, జావా రిలేటెడ్ ఫైల్స్ అన్ని ట్రైనింగ్ అని పెట్టాం మనం. సో దీని లోపల చూసారా నాకు ఇక్కడ బై డిఫాల్ట్ నోట్ ప్యాడ్ డిఫాల్ట్ ఉంది కాబట్టి మీకు నోట్ ప్యాడ్ చూపించేస్తుంది, మీకు కరెక్ట్గా చూపిస్తుంది. ఏమని ఉంటుంది అంటే ఇక్కడ యాప్ డాట్ జావా అని ఉంటుంది. ఇది యాప్ డాట్ జావా ఫైల్. ఇది ఏంటంటే డెవలపర్స్ రాసిన కోడ్ అండి, జావా డెవలపర్స్ రాసిన కోడ్. సో సోర్స్ రెడీ మనకి ఇక్కడ. ఈ సోర్స్ కోసం మనం శాంపుల్ ప్రాజెక్ట్ చేసాం. ఓకే, సో సోర్స్ ఇలా ఉంటుందండి మనకు. ఇక్కడ సింపుల్గా ఒక ఫైల్ ఇచ్చాడు, హలో వరల్డ్ అనే ఫైల్ ఇచ్చాడు. ఇది డెవలపర్స్ రాసిన కోడ్ డాట్ జావా ఫైల్. ఇక్కడ ఉంటుంది మనకు సోర్స్. ఓకే, నెక్స్ట్ ఎస్ఆర్సి లోపల ఇంకోటి ఉంది కదా టెస్ట్. ఈ టెస్ట్ లోపల చూడండి యాప్ డాట్ టెస్ట్ రిలేటెడ్ ఫైల్స్ ఉంటాయి ఇక్కడ. సో ఈ జే యూనిట్ అనేది ప్లగ్ఇన్ అండి. ఈ జే యూనిట్ అనేది ఇది వచ్చేసి మనకు యూనిట్ టెస్ట్ పెర్ఫామ్ కావాలంటే, అదే యూనిట్ టెస్ట్ రన్ కావాలంటే ఈ ప్లగ్ఇన్ ఉండాలి. ఈ ప్లగ్ఇన్ లేకపోతే అసలు రన్నే కాదు. సో ఇది డిఫాల్ట్ ప్లగ్ఇన్ అట్లాగే ఉండిపోద్ది. సో టెస్ట్ రిలేటెడ్ అన్ని ఫైల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో సో దీనికి ఇప్పుడు మనం రన్ చేస్తుంటే ఆ ఎస్ఆర్సి లోపల పోయి ఎక్కడి నుంచి సోర్స్ తీసుకోవాలో అన్ని దానికి తెలుస్తుంది అనమాట. ఎందుకంటే అదే డిజైన్ చేసుకుంది, అదే డిజైన్ చేసుకున్న స్టాండర్డ్ లేఅవుట్ కాబట్టి. సో ఇప్పుడు చూద్దామండి మనం ఈ మేమన్ కంపైల్స్. మనకు సోర్స్ రెడీ కదా, సోర్స్ రెడీ అండి. మనకు సోర్స్ ఇక్కడే ఉంటుంది లోపల, చెప్పాను కదా. సోర్స్ ఇది రెడీగా ఉంది ఫైల్. దీన్ని మనం కంపైల్ చేయాలా, అదే రిసోర్స్ రెడీగా ఉంది, కంపైల్ చేయాలా, టెస్ట్ చేయాలా, ప్యాకేజ్ చేయాలి. ఇది మనం చేయాల్సింది. ఇట్లా ఉంటుంది సోర్స్ కూడా. అక్కడ కూడా రియల్ టైంలో ఇట్లాగే ఉంటుందండి. కాకపోతే చెప్తాను డ్రాబ్యాక్స్ ఏంది తర్వాత. సో ఇదండి, ఇక్కడ కూడా సేమ్ ఇలాగే చూపిస్తుంది మనకు. సో చేంజ్ డైరెక్టరీ టు డెమోలోకి వెళ్ళాలను చూస్తే ఇక్కడ మనకు పామ్ XML SRC అని 2 ఫోల్డర్స్ ఉంటాయి. ఈ 2 ఫోల్డర్స్ లేకపోతే మనకి ఎగ్జిక్యూట్ కాదండి. ఓకే, ఇవి లేకపోతే. ఇప్పుడు మనం చూసాం కదండి, ఇప్పుడు చెప్తున్నాను సోర్స్ కోడ్ రెడీలో ఉంది నాకు. నేనేం చేయాలి ఇప్పుడు, కంపైల్ చేయాలా. సో ఎట్లా కంపైల్ చేయాలా, మేవన్ కొట్టాలా ప్రతిసారి. మేవన్ కంపైల్ అండి. జనరేట్కి ఒక సపరేట్గా కమాండ్ లేదండి. జనరేట్ ఫేజ్కి సోర్స్ జనరేట్ చేస్తుంది కదా, దీనికి ఏం లేదు సపరేట్గా. కంపైల్ కొడితేనే అది జనరేట్ అవుతుంది అనమాట. సో మేవన్ కంపైల్ అని కొట్టాను చూడండి. కొట్టిన వెంటనే
సో చూసారా, బుల్డ్ అనేది సక్సెస్ అయిందండి. సో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఏంది మేమని కంపైల్ అని కొట్టాం మనం. కొట్టగానే స్కానింగ్ ఫర్ ప్రాజెక్ట్ అంటుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, బుల్డ్ చేస్తుంది మనకు. ఇక్కడ చూసారా, ఇవేం తెలుసా, ఇవ్వండి, ఇది గ్రూప్ ఐడి అండి. గ్రూప్ ఐడి ఇలాగా ప్లగిన్ నేమ్ దాని రిసోర్స్ని తీసుకుంటారు గ్రూప్ ఐడి, దీన్ని గ్రూప్ ఐడి అంటారు. ఓకే, అదేవిధంగా ఇది వర్షన్ ఐడి అండి, 2.6 అనేది వర్షన్ ఐడి. ఓకే, అట్లాగే ఇక్కడ చూసారా maven_resource ప్లగిన్ అని చూసారా, ఇది ఆర్టిఫాక్ట్ ఐడి, ఇది ఆర్టిఫాక్ట్ ఐడి. సో ఇక్కడ ఏం చెప్తుంది మనకు, సో రిసోర్స్ కలెక్ట్ చేసుకున్నానని చెప్తుందండి. రిసోర్స్ కలెక్ట్ చేసుకుంది. ఓకే, దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ చూసి కంపైల్ చేస్తుంది చూడండి, కంపైల్ ప్లగ్గిన్తో. ఇది రిసోర్స్ ప్లగ్గిన్, ఆర్టిఫాక్ట్ అంటే ప్లగ్గిన్ కిందకే వస్తుందండి. సో ఈ రిసోర్స్ ప్లగ్గిన్ ఏం చేసింది, సోర్స్ని రెడీలో పెట్టేసింది. సోర్స్ని అక్కడ ఆడ మాకు హలో వరల్డ్ అనే సోర్స్ ఉంది కదా, సో అది ఉంది, రెడీలో ఉందని చెప్పి అది పెట్టేసింది. నెక్స్ట్ ఇది వెళ్ళేసి కంపైల్ చేసింది. నెక్స్ట్ కంపైల్ అనే ఫేస్ కొట్టి కంపైల్ చేసింది. ఇక్కడ చెప్తుంది చూసారా, ఇక్కడ చూడండి, కంపైల్ వన్ సోర్స్, ఒక సోర్స్ని కంపైల్ చేశానంట. ఒకటే సోర్స్ ఉంది కదా మనకు, హలో వరల్డ్ అని, అదే app.java అని ఒకటే ఫైల్ ఉంది మనకు. సో అందుకని ఒకటే సోర్స్ అని చెప్తుంది, సోర్స్ ఫైల్ ఒకటే ఉంది, కంపైల్ చేశాను. ఎక్కడ పెట్టాను, మళ్ళీ ఈ ఈ ఈ డైరెక్టరీలో పెట్టిందంట, డెమో టార్గెట్ లోపల ఒక క్లాసెస్ అనే ఫోల్డర్లో పెట్టింది. ఇట్లా చూపిస్తుంది, మనం కంపైల్ చేసి ఎక్కడ పెట్టానో కూడా చూపిస్తుంది మన పాత్. సో ఇది మన డెమో అనే మన ప్రాజెక్ట్ అండి, మన శాంపుల్ ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా, ఆ ప్రాజెక్ట్ నేమ్ ఇది డెమో అనేది. సో ఇక డిఫాల్ట్ అని ఎందుకు చూపిస్తున్నాయి, ఇవన్నీ బుల్డ్ ప్లగ్గిన్స్ కదా ఇవన్నీ, రిసోర్స్ ప్లగ్గిన్ కానీ, కంపైల్ ప్లగ్గిన్ కానీ, టెస్ట్ ప్లగ్గిన్, ఇవన్నీ డిఫాల్ట్ కదా, అందుకే డిఫాల్ట్ రిసోర్సెస్. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే బుల్డ్ సక్సెస్ అని చెప్పి, బుల్డ్ అనేది సక్సెస్ అయింది అని చెప్తుంది. ఇక్కడ టైం స్టాంప్ అని, టోటల్ టైము, ఫినిష్ డెట్, ఫైనల్ మెమరీ, ఇదంతా టైం స్టాంప్ చూపిస్తుంది. సో ఇలా ఉంటుందండి మనకు, ఇలా చూపిస్తుంది మనకు. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ మేవెన్ ఇప్పుడు చూడాలి. ఇక్కడ చూసామంటే వెళ్ళేసి డెమోలోకి వెళ్ళి ఇక్కడ చూసామంటే టార్గెట్ అనే ఫోల్డర్ వచ్చింది చూసారా. ఇందాక ఓన్లీ ఎస్ఆర్సి పామ్ అనే వచ్చాయండి, అవునా, మన టార్గెట్ ఫోల్డర్ లేదు. ఇప్పుడు చూసారా టార్గెట్ ఫోల్డర్ కూడా వచ్చింది. సో ఈ టార్గెట్ ఫోల్డర్లో ఏముంది, క్లాసెస్, దీంట్లో వచ్చేసి ఏముంటుంది చూడండి, app.class అంటే కంపైల్ అయిందా అండి, మనకు కంపైల్ అయింది చూడండి. ఇక్కడ మనకు డెమోలో ఏముంది అబ్జర్వ్ చేశారా, ఇక్కడ దీంట్లో ఏముంది, app.java ఫైల్ అండి, app.java ఫైల్ ఇది. దీన్ని ఇప్పుడు చేస్తే ఇప్పుడు ఏమైంది, ఇది కంపైల్ చేస్తే ఏమైంది చూడండి, ఇది app.class మారింది, .java ఫైల్ app.class మారింది, గమనించండి. ఇది కంపైల్ చేయడం అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మేవెన్ కంపైల్ అయిపోయిందండి. ఇప్పుడు కంపైల్ అయిపోయింది కదా మనకు. ఇప్పుడు ఏంది, కంపైల్ అయిపోయింది. మనం ఇక్కడ చూసాము ఏం ఫోల్డర్స్ వచ్చాయి కూడా చూసాము. ఇక్కడ టార్గెట్ లోపల ఇక్కడ మనకు టార్గెట్ లోపల 2 ఫైల్స్ వచ్చాయి. టార్గెట్ లోపల ఇట్లా పెడతాను, 2 ఫైల్స్ వచ్చాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెడతాను, మీకు ఐడియా వస్తుంది. సో ఇప్పుడు మేవెన్ మళ్ళీ ఏం చేస్తున్నానంటే కంపైల్ అయిపోయింది, టెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు మేవెన్ టెస్ట్ అని కొడితే మళ్ళీ ఏవే ఫేసెస్ వస్తాయండి, మళ్ళీ సోర్స్ జనరేట్ అవుతుంది, మళ్ళీ కంపైల్ అవుతుంది, టెస్ట్ అవుతుంది. ఈ మేవెన్ స్టేటస్ ఫైల్ ఇది ఏమంత అవసరం లేదండి, మెయిన్ ఫైల్సే మనకు కావాల్సింది. ఇవన్నీ కంపైల్ చేస్తుంటే వేరే ఫైల్స్ అన్నీ వస్తుంటాయి. ఇప్పుడు చూసారు ఇంకో ఫైల్ వచ్చింది ఇక్కడ, టెస్ట్ క్లాస్ 2 వచ్చాయి, గమనించారా. ఎర్రర్స్, ఫెయిల్ టు ఎగ్జిక్యూట్ గోల్, ఏం కొట్టింది నేను,
చూసి ఏమైంది దీనికి. Failed to execute goal on org Apache Maven plugin. Maven suffix plugin 2. Execute default test of goal or organization. Okay. ఏం ఫైల్స్ వచ్చాయి ఇక్కడ? టెస్ట్ ఫైల్స్ వచ్చాయి. సో టెస్ట్ ఫైల్స్ ఏమున్నాయి? యాప్ టెస్ట్ అండి. సో అది రిపోర్ట్ ఫైల్ ఒకటి ఫెయిల్ అయిందండి, మీకు చూపిస్తాను అది. సో మనకు మెయిన్ ఫైల్ వచ్చేసింది. సో ఇప్పుడు టెస్ట్ ఫైల్ చూసారా, మనం టెస్ట్ చేసి ఇది వస్తుందండి. మనకు ఇంకో ఫైల్ కూడా వస్తుంది, రిపోర్టింగ్ అని. సో అదంతా ఇంపార్టెంట్ కాదు. ఓకే, నేను చూపిస్తాను మళ్ళీ చేసినప్పుడు. సో యాప్ టెస్ట్ డాట్ క్లాస్ చూసారా, టెస్ట్ చేస్తే ఇది వచ్చింది ఇప్పుడు. సో ఇట్లా టార్గెట్లు మనకి ఇన్ని ఫాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలి? మేవెన్ ప్యాకేజ్. సో ప్యాకేజ్ ఏమొస్తుంది? సంథింగ్ okay. Forward terminal without saying fault test of code. క్రాష్ అయిందా? సో షిట్. సరే, ఎక్కడున్నావు? ఎవరు? క్రాష్ అయిందండి ఇది. ఓకే, సో నేను మళ్ళీ చేస్తాను. ఫైల్ పోయింది. టోటలీ డెలీటెడ్. సో ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సేమ్ అదే, నేను అవుట్పుట్ ఇక్కడ చూపించాలి అంతే. సో థియరీ అంతా అదే. ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమవుతుందా? మేమన్ కొంచెం డిఫికల్ట్ గానే ఉంది. లేదు, ఏం డిఫికల్ట్ ఏమి ఉండదు. వేరియబుల్స్ ఇవి అవి
సో Maven ప్యాకేజ్ సంథింగ్ ఏదో అయింది ఇక్కడ నాకు. ఓకే అండి, నేను ప్రాబ్లం ఉంది, కొద్దిగా స్క్రాచ్ అయింది అది. నేను రేపు చూపిస్తాను అవుట్పుట్ మొత్తం. సో మొత్తం మళ్ళీ చూపిస్తాను, కంపైల్ చేయడం, టెస్ట్ చేయడం, ప్యాకేజ్ చేయడం. ఓకేనా? సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను అవుట్పుట్ చూపించాలి మీకు, నేను చూపిస్తాను. ఈ ఎర్రర్ ఏంది నేను చూస్తాను. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? హలో, వేరియబుల్స్ ఎగ్జిక్యూట్ చేస్తారా ఇందులో? ఏ వేరియబుల్స్ అండి? ఇప్పుడు మీరు వేరియబుల్స్ అని చెప్పారు కదా, అవునండి, చేయొచ్చు కదా. చేయొచ్చా ఇందులో? అంటే మేమన్ చేస్తారా అని చేసాం కదండి, వేరియబుల్స్ చూపించాం కదా. యూజర్ వేరియబుల్స్ ఎలా ఉంటాయి, సిస్టమ్ వేరియబుల్స్ ఎలా ఉంటాయి, వాటిని పర్మనెంట్గా ఎలా ఇవ్వాలి. ఓకే ఓకేనండి. యా, ఓకే గైస్, సీ యూ టుమారో.